మనలందరినీ కాపాడి అనేక కృపారెక్కల కింద భద్రపరిచి ఆయన సన్నిధిలో కనపడటానికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. Till this month and the Lord has preserved us, and he has preserved us under the shadow of his wings, and he has brought us to this day. నిజంగానే ఈ యొక్క మాసానికి మనమందరం ఆనంద మాసం అని పేరు పెట్టుకుని ఉన్నాం. దుఃఖం వచ్చినా గానీ ఆనందంగా దేవుడు మార్చి ఉన్నాడు. Even though we have kept this the name of this month as a joy, even though the sorrows came, but the Lord has turned it into joy. ఈనాటి వరకు దేవుడు ఆనందకరంగా మనల్ని అందరూ నడిపించి ఉన్నాడు. Even till today the Lord has led us joyfully. దేవునికి స్తోత్రములు. Praise be to God. మనమందరం ప్రభు అంతటి వారుగా మార్చబడాలని ప్రభు మన వద్ద నుండి కోరుచున్నాడు. The Lord desires us that we might be made as himself. మనం ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఆయన సన్నిధిలో కనపడుతున్నంత కాలం ఒక దినమున మనం కూడా యేసు వలె మార్చబడతాము. As long as we are experiencing the Lord and we are experiencing his presence, we'll be seen as our God. దేవునికి స్తోత్రములు. Praise be to God. నిర్గమకాండం 25వ అధ్యాయానికి ఈ ఉదయకాలం మన గమనాన్ని తిప్పుకొని పోవచ్చున్నాము. Let's all turn our Bibles to the Exodus 15th chapter. నిర్గమకాండం 25వ అధ్యాయంలో దేవుడు మందసమును గురించి కొన్ని మాటలు దైవజనుడైన మోసేతో మాట్లాడినట్లుగా మనం ఇందులో చూడవచ్చు. In the 25th chapter we can read about this the Lord speaking to Moses about the Ark of Covenant. ఈ యొక్క ఉదయకాలంలో మన యొక్క ప్రసంగ అంశమునికి పేరు దేవుని యొక్క మందసం. In this morning the theme of our message is that Ark of the Lord. ఈ యొక్క వాక్య ప్రకటన మీరు వినిన తర్వాత కూటమి యొక్క ముగింపులో మనమే ఒక మందసంగా మారి దేవుని యొక్క సన్నిధిలో నుండి వెళ్ళబోచున్నాము. Even we have heard the theme, and after finally we are going to be changed as the Ark of the Lord. దేవునికి స్తోత్రములు. Praise be to God. నిర్గమకాండం 25వ అధ్యాయము 10వ వచనం మన గమనాన్ని తిప్పుకున్నట్లయితే, when we turn our meditation to the Exodus 25th chapter 10th verse, దేవుడు మోసేతో మందసమును తయారు చేయమని సెలవిచ్చినటువంటి వాక్కును మనం గుర్తించవచ్చు. we can see that the Lord is asking Moses to build this Ark of the Lord. దాని పొడవు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దేవునికి స్తోత్రములు. Praise be to God. మందసమును తుమ్మకరతో తయారు చేయవలెను. And this ark should be made of the shittim wood. తుమ్మకర అన్నటువంటిది చాలా ముళ్ళుతో కూడినటువంటి చెట్టులాగా మనం గుర్తించుతున్నాం. The shittim wood, so we can see that this is filled with the thorns. తుమ్మ యొక్క చెట్టులో నుండి మానవుడు తినటానికి ఏ విధమైనటువంటి ఫలములు ఉండవు. So further from this shittim tree we cannot see any fruits. ఆ చెట్టు అంతా కూడాను ముళ్ళుతో నిండి ఉంటాది. And the whole tree will be filled with the thorns. మనం ఏ చెట్టైనా ఎక్కచ్చు గానీ తుమ్మ చెట్టు మాత్రం ఎవరు ఎక్కలేరు. We can climb any tree, but we cannot climb this shittim tree. ఆ చెట్టు అంతా నిండున ముళ్ళుతో కూడి ఉన్నందువలన ఆ చెట్టుని ఎవరు కూడా ఎక్కి దాని యొక్క ఫలములను ఎవరు కోసుకొని తినటకు అది ఉపయోగకరమైనటువంటి చెట్టు కాదు. Because it is filled with the thorns, no one will get able to climb over it and take the fruits, and it is an useless tree. ఈ యొక్క తుమ్మ చెట్టు యొక్క బెరడు ప్రస్తుత కాలములలో కొన్ని రసాయన పదార్థాలకు మత్తు పానీయాలకు ఉపయోగిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. We can see the branch of the shittim wood is useful for the medicines or for any other purposes. దేవునికి స్తోత్రం. Praise be to God. తుమ్మ చెట్టు ఎవరికి ఉపయోగకరంగా లేనటువంటి నిరుపయోగకరమైనటువంటి ఒక చెట్టుగా ఫలములు లేని చెట్టుగా మనం చూస్తూ ఉన్నాము. We can see the shittim tree is not useful for any other. It is seen as a useless ఒకప్పుడు tree. లోకములో ఉన్నప్పుడు మనం కూడాను ఎవరికి ఉపయోగం లేని వారుగాను ఎందుకు పనికి వారంలాగాను కనిపించున్నాం. Even when we are also in this world, we were also useless to all the people in this world. దేవునికి స్తోత్రం. Praise be to God. తుమ్మకర్ర అన్నటువంటిది మాంసికమైనటువంటి స్వభావాన్ని బయలుపరచుచున్నది. And this shittim wood shows the fleshly characters. దేవునికి స్తోత్రం. Praise be to God. మనుషుని దేవుడు భూమితో నేల మట్టితోను తయారు చేసి ఉన్నాడు. And the Lord created the man with the dust of this world. అయితే దేవుడు మానవుని తయారు చేసిన తర్వాత ప్రతిదినము ఏదేని తోటలో మానవుని సంధిస్తున్నట్లుగా మానవుడు దేవుడు కలుసుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. But we can see that the Lord used to meet the man in the Garden of Eden every day. ఇక్కడ తుమ్మ చెట్టుతో దేవుడు మందసమును తయారు చేయమని చెప్పాడు. Here the Lord is asking Moses to build the ark of the Lord with the shittim wood. దీని యొక్క పొడవులు వెడల్పులు ఎత్తు అన్నది కొలత ఇవ్వబడి ఉన్నది. And the length, the height, the breadth, and everything has been given here. మోసే ఏ వస్తువు తయారు చేసినా తన సొంత చిత్తానుసారంగా చేయకూడదు, దేవుని యొక్క ఆలోచన బట్టి ఆయన చిత్తమును బట్టి పూర్తి చేయాలి అన్నది దీనికి ఇవ్వబడిన కొలతలు బట్టి మనం గుర్తిస్తున్నాము. We can see the dimensions what is given here. We can see that Moses wants to do the will of God and he don't want to do his own will. దేవునికి స్తోత్రములు. Praise be to God. అయితే ఇక్కడ తుమ్మకరతో ఒక మందసమును దేవుడు మోసేకు తయారు చేయమని సెలవిచ్చి ఉన్నాడు. Here the Lord has ordered Moses to build an ark of the Lord with the shittim wood. దాని యొక్క పొడవు 2 మూరలన్నర, దాని యొక్క వెడల్పు 3.5. And the length should be 2 cubits and a half, and the breadth should be a cubit and a half. ఈ పొడవు వెడల్పులను మనం రెండుతో హెచ్చించినట్లయితే
2.5 మూరలు 5 మూరలుగా మార్చబడతాది. దాని యొక్క వెడల్పు 3.5ను మనం మరొకసారి హెచ్చించినట్లయితే 3 మూరలుగా మార్చబడతాది. If we just double the multiply with the 2, we can see that the length will be of 5 cubits and the breadth will be of the 3 దాని cubits. యొక్క వెడల్పు దాని యొక్క ఎత్తు రెండు ఒకే కొలత ఇవ్వబడి ఉన్నది. And the breadth and the height will be of the same length. 2.5 ప్లస్ 2.5 5 అనేటువంటి సంఖ్య మనకు వస్తాది. We can get the 2.5 plus 2.5 is 5. 5 అన్నది మానవునికి సంబంధించిన సంఖ్యగా మనం పరిగణిస్తున్నాం. We can see that this 5 number is of this man. మానవుడు జ్ఞాన ఇంద్రియములతో దేవుని చేత సృష్టించబడి ఉన్నాడు. The man was created with these 5 types of wisdom. మానవునికి దేవుడిచ్చిన జ్ఞాన ఇంద్రియములు 5. The senses that the Lord has given to man is 5. అదే సందర్భంలో మానవుడు ప్రాణ ఆత్మ దేహములు కలిగినవాడుగా కూడా కనిపిస్తున్నాడు. At the same time the man is also having the body, soul and the spirit. వెడల్పు అన్నటువంటిది 3.5, దాన్ని 2 పర్యాలు మనం హెచ్చించినట్లయితే 3 మూరలు వస్తాది. If we see the breadth, it's about 1.5 cubits. If we just double it, it's 3 cubits. త్రిత్వము అన్నటువంటిది, త్రిత్వము అనే సంఖ్య దేవునిని బయలుపరచుచున్నది. This Trinity or the Triune shows our God. మానవుడు కూడాను త్రిత్వాకారంలోని దేవుని చేత తయారు చేయబడి ఉన్నాడు. Even man was also created in the Triune form. దేవుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం పిలుచుచున్నాము. In the word of God we can see that God the Father, Son, the Jesus Christ and the Holy Spirit God. దేవునికి స్తోత్రములు. Praise be to God. అయితే దాని యొక్క ఎత్తు అన్నది 3.5గా మనం గుర్తిస్తున్నాం. But we can see the height, it is 1.5 cubit. దీన్ని కూడా 2 సార్లు మనం మల్టిప్లై చేసినట్లయితే 3 అనే సంఖ్య మనకు వస్తాది. If we just multiply it with 2, we can get the number 3. మన యొక్క ఎత్తు, వెడల్పు, పొడవు అంతా కూడాను దేవుని యొక్క సంఖ్యగా మార్చబడాలి. All our length, breadth and the height should be made of the number of God. దాని యొక్క ఎత్తు పరిశుద్ధాత్మ యొక్క శక్తి యొక్క ఎదుగుదలను మనకు బయలుపరచుచున్నది. Our height shows the increasing in our spiritual or the Holy Spirit. 2.5 మూరలు అన్నటువంటిది వెడల్పు, 2.5 మూరలు అనేటువంటి యొక్క వెడల్పు అన్నటువంటిది మానవుని యొక్క సంఖ్యను, పొడుగు అన్నటువంటిది మానవు యొక్క సంఖ్యను, వెడల్పు అన్నటువంటిది మనిషి యొక్క సంఖ్యగా గుర్తిస్తున్నాం. The length and the breadth shows of the number of the man's. పొడవు వెడల్పులు రెండు ఒక చోట కలుసుకుంటున్నట్లుగానే As the length and the breadth are joining in the same place. మానవుడు దేవుడు ఎప్పుడు ఒకే చోట కలుసుకోవాలన్నది దేవుని యొక్క చిత్తంగా గుర్తిస్తున్నాం. And it is we can identify that it is the will of God that man and God should be joined together. మానవుడు కూడాను దేవుడు మనుషుడికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ యొక్క శక్తి, కృప ద్వారా మనం కూడా ఆయనలో ఎదుగుతూ ఉండాలి. And a man, according to the grace and with the power of the Holy Spirit, he should be increasing in the Lord. ఈ యొక్క మందసం అన్నటువంటిది ఎప్పుడు వారి యొక్క భుజముల మీద మోసుకొని వెళ్ళుటకు దాన్ని 4 మూలల 4 ఉంగరములను దేవుడు తయారు చేయమని చెప్పినాడు. And the Lord asked them to build the 4 rings so that they might carry in the shoulders. దేవునికి స్తోత్రం. Praise be to God. నీవు దేవుడు ఆ యొక్క 4 ఉంగరములను తయారు చేసి దానికి పొదిగించమని సెలవిచ్చాడు. And the Lord said, thou shalt cast the 4 rings and you should attach to it. ఆ 4 ఉంగరములు నిర్గమాకాండం 25వ అధ్యాయం 12వ వచనాన్ని మనకు తెలియపరుస్తుంది. We can read about that 4 rings in the Exodus 25th chapter 12th verse. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కన 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కన 2 ఉంగరములు ఉండునట్లుగా దాని 4 కాళ్ళకు వాటిని వేయవలెను. And thou shalt cast 4 rings of gold for it and put them in 4 corners thereof. ఈ యొక్క మందసమును మోయుడు కొరకు మోతకర్రలను తయారు చేయాలి. In order to carry this ark, 2 మోతకర్రలు, 4 ఉంగరాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. we can see the 4 rings should be taken. ఈ యొక్క 4 ఉంగరాలు అన్నటువంటిది దేన్ని బయలుపరచుచున్నది అన్నట్లయితే ఎప్పుడు చూసినా ఆ 2 మోతకర్రలు ఆ 4 ఉంగరాలను చొనిపి ఉండాలి. And this whenever see this the 2 staves and the 4 rings should be joined together. ఎప్పుడైనా కానీ దేవుని యొక్క నడిపింపు అన్నది వచ్చి వారి ప్రయాణం ముందుకు సాగినప్పుడు ఆ యొక్క మందసమును మోసుకుని వెళ్ళడం కాను ఈ 2 మోతకర్రలు ఉపయోగపడుతూ ఉన్నాయి. Whenever the leading of the Lord comes, we are just able to use these 2 staves with this that is joined with the rings. అప్పుడు 2 మోతకర్రలు 4 ఉంగరాలలో చొనిపి మందసమును మోయిట అన్నది క్రీస్తు యొక్క రాకడను బయలుపరచుచున్నది. Joining these 2 staves with the 4 rings, it shows the coming of our Christ. దేవునికి స్తోత్రములు. Praise be to God. మందసంగా మార్చబడిన దేవుని యొక్క బిడ్డలు యేసు ఎప్పుడు వచ్చినా కానీ ఆయన రాకడలో కొనుపోబడేటువంటి కృపగల దేవుని బిడ్డలుగా మార్చబడాలి. The children of God, those who have been turned into as the ark of the Lord, whenever the Jesus comes, they should have the grace to be caught up with him. దేవునికి స్తోత్రములు. Praise be to God. దీనిని మేలిమి బంగారపు రేకు పొదిగించవలెను. And there should be overlay with the gold. నిర్గమాకాండం 25వ అధ్యాయం 11వ వచనములో మేలిమి బంగారపు రేకుతో ఆ మందసము మీద
అది పొదిగించాలి. In the Exodus 25th chapter 11th verse, and thou shalt overlay it with a pure gold. తుమ్మకరతో తయారు చేయబడిన మందసానికి And the ark of covenant which is made with the shittim మేలిమి wood, బంగారపు రేకుతో పొదిగించినప్పుడు when you are just overlaying it with a pure gold, తుమ్మకర అనేటువంటి చెక్క ఇక మీదట మనకు బయటికి బాహ్యంగా కనిపించదు. and the shittim wood is not seen outside to us. ఆ మేలిమి బంగారపు రేకు మాత్రమే బయటికి కనపడతాది. Even we can see the covering of this pure gold. ఈ మేలిమి బంగారపు యొక్క రేకు అన్నది దేన్ని బయలుపరచుచున్నది? What does the covering of this pure gold shows? ఇది దేవుని పిల్లలకు దేవుడు ఇచ్చిన మంచి మనసును బయలుపరచుచున్నది. This shows the good mind what the Lord has given to his children. పాత నిబంధన కాలంలో In the Old Testament period, నెబుకద్నెజరు అనేటువంటి రాజు గురించి మనం చదువుచున్నాము. we can see about a king called Nebuchadnezzar. నెబుకద్నెజరు రాజు కన్నటువంటి యొక్క కలలో ఆ యొక్క స్వప్నములో ఒక యొక్క బంగారు విగ్రహాన్ని అతను చూసి ఉన్నాడు. We can see the dream of the king Nebuchadnezzar. He saw a golden image. దానికి అర్థం ఏ బీబడి అన్నదంటే నెబుకద్నెజరు రాజు యొక్క తల అన్నటువంటిది బంగారముతో, ఆ విగ్రహం యొక్క తల బంగారంతో తయారు చేయబడినది. And the idol of the image was made with the gold. దానియేలు ఆ యొక్క దర్శనానికి భావం చెప్తూ ఉన్నప్పుడు, When Daniel was explaining or giving the meaning to that image, రాజా మీరు చూసిన కలలో ఆ యొక్క విగ్రహం యొక్క తల మీరే అని బయలుపరిచి ఉన్నాడు. and he said that whatever in the image said was what you have seen, it is you yourself ఆ only. మేలిమి బంగారముతో తయారు చేయబడిన తల అన్నటువంటిది నెబుకద్నెజరు యొక్క రాజును బయలుపరచుచున్నది. And the image head that was made with the fine gold shows the king Nebuchadnezzar. అదే విధంగానే Similarly, మాంసయుక్తమైన యొక్క దేహములో దేవుని యొక్క మేలిమి బంగారపు రేకుతో తాపింపబడిన మందసవలే మనం కూడాను దేవుని సన్నిధిలో కనబడుచున్నాము. even this is fleshly body also, when it is as the shittim wood is covered with the gold, we are also seen in the presence of the Lord. బంగారపు రేకు అన్నది అతి పరిశుద్ధమైన విశ్వాసమని యూదా పత్రికలో మనం తెలుసుకొనుచున్నాము. And this which is a covering with the pure gold shows a great అయితే faith. మేలిమి బంగారం యొక్క తల అన్నటువంటిది ఈ రోజుల్లో ప్రభు దేవుని బిడ్డలకు ఇచ్చిన దేవ యొక్క మనసునుగా మనం గుర్తించుచున్నాము. The head that is made with the fine gold shows the mind of the Lord that is he is given to us. దేవునికి Praise స్తోత్రములు. be to God. మనము నిబంధన మందసముగా మార్చబడవలెను. We should be changed as the ark of the covenant of God. దీనికి మందసం అని పేరు, It is called the ark of the Lord. నిబంధన మందసం అని పేరు, It is the ark of the testimony. సాక్ష్య మందసం అని పేరు, It is the ark of the testimony. యెహోవా బలమైన సూచిక అని పేరు. It is called the ark of the strength of the Lord. పలు విధాలైన పేర్లతో దేవుని యొక్క మందసం అనేది పిలువబడుచున్నది. With the different names, these is the ark is called like ఆయా this. సందర్భాలకు తగిన విధంగా మందసము బయలుపరచబడుతున్న దేవుని యొక్క శక్తిని బట్టి ఆ మందసమునకు ఆ విధమైన పేర్లు అనేవి ఇబడి ఉన్నాయి. According to the times, whenever it is revealed, the names, different names have been given to it. ఈ మందసము లోపల మూడు విధములైన వస్తువులు ఉంచబడినట్లుగా మనం చూడవచ్చు. We can see that inside this ark of the Lord there is about 3 things that have ఈ been kept. మందసమును దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉంచమని సెలవిస్తున్నాడు. The Lord has ordered the people to keep in the most holy place. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో ఈ విషయాన్ని ఎత్తి రాయిచు పౌలు ఎబ్రీయులకు వివరిస్తున్న విషయాన్ని గుర్తించుచున్నాము. We can see that Paul is just making it highlighting towards the church of Hebrews, and he was telling to them. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరిచిన ఆహారను చేతికరయు నిబంధన పలకలను ఉండెను. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో In Hebrews 9th chapter 4th verse, సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపింపబడిన నిబంధన మందసమును ఉండిను, which had the golden censer and the ark of the covenant overlaid round about with gold. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు ఉండిను. And there was a golden pot that had manna, చిగిరించిన అహరోని యొక్క చేతికరియు నిబంధన పలకలు ఉండిను. and Aaron's rod that budded, and the tables of the covenant. 3వ వచనాన్ని చూసినట్లయితే, స్థలాలలో 3వ స్థానమందు ఈ యొక్క మందసము ఉంచబడి ఉన్నది. Upon the 3 places in the tabernacle, this ark of the Lord should be kept in the 3rd place. దేవునికి Praise స్తోత్రములు. be to God. ఒకప్పుడు మనం దేవునికి దూరస్తులుగా ఉన్నాము. Once we were far away from the Lord, ఇప్పుడైతే దేవుడు ఆయన యొక్క సన్నిధానమునకు ప్రభు మనల్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. but the Lord has brought us to his presence. ఇప్పుడు మనమందే అతి పరిశుద్ధ యొక్క స్థలములో దేవుడు నివసించుతున్నటువంటి స్థానానికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. Even the Lord has brought us to the place, the most holy place, where the Lord is himself
himself is dwelling there. ఆ మందసములో ఖాళీ స్థలం ఉన్నట్లుగా మనం గుర్తించుచున్నాం. We can see that there is a vacant place present in that ఈ area. రోజుల్లో మన మనసు, మన యొక్క తల అనేటువంటి యొక్క మనసులో మన ఖాళీ స్థలం ఉంచుకోకుండా ఈ మూడు కార్యాలను ఉంచుకొని జీవించాలి. Even we should not keep our mind vacant, but we should keep all these three things in our mind. మందసములో మన్నా గల బంగారు యొక్క పాత్రను మనం చూచుచున్నాము. In this ark of the Lord we can see the pot of the golden. ఈ మూడు వస్తువులు బయటికి కనిపించవు. These three things will not be seen outside. మందసము లోపల ఇవి దాచిపెట్టబడి ఉంటాయి. These are all hidden inside this ark of the Lord. మందసము లోపల ఉన్న బంగారు యొక్క పాత్రలో ఉంచబడిన మన్నా, Golden pot that is having the manna. ఈ మన్నాను గురించి మరుగైన మన్నా అని ప్రకటన గ్రంథంలో కూడా మనం చదువుచున్నాము. In the Revelation we can see that this manna is called as the hidden manna. మన యొక్క హృదయంలో దేవుడు తన యొక్క మన్నా అనేటువంటి బలమైన ఆహారమును దేవుడు మనకు అనుగ్రహించుచున్నాడు. The Lord has kept a strong meat that is a manna in our hearts. మన్నా అన్నటువంటిది ఇశ్రాయేలు ప్రజలకు అనుదినము అనుగ్రహించబడిన ఆహారంగా మనం గుర్తించుచున్నాము. This manna we can see that it is a daily food that is given to the children of Israel. ఒక మనుషుడు రోజు అనుదినము దేవుని యొక్క మన్నాను తిని తన యొక్క శరీరమును బలపరచుకోవాలి. A man will be strengthened daily by eating this manna and he will get the strength. మరుగైన మన్నా దేని బయలుపరచుచున్నది? What does this hidden manna ఈ shows? బంగారు పాత్రలో ఉన్న మన్నా అన్నటువంటిది దేవుని బిడ్డలకు దేవుడు అనుగ్రహించేటువంటి ప్రకటన గల వాక్యమును చూపిస్తున్నది. And the manna that is kept in the golden pot shows the revelation what the Lord is giving to his children. మనమందరము క్రీస్తు యొక్క రాకడలో కొనుపోబడుటకు ఈ రోజుల్లో ప్రకటన గల వాక్యము అన్నటువంటిది అవసరంగా కనిపిస్తున్నది. In order to be caught up to the coming of the Lord, we need this words filled with the revelation of the Lord. దేవునికి స్తోత్రం. Praise be to God. రెండు నిబంధన పలకలు. Second is the two tables of ఇశ్రాయేలు covenant. ప్రజలకు దేవుని ఇచ్చినటువంటి నిబంధన పలకలు అన్నటువంటివి అది వారి యొక్క హృదయమును మనసును బయలుపరచుచున్నది. These tables of the covenant what the Lord has given to the children of Israel shows their mind and their heart. హృదయములో ఉంచుదును, మనసులో వ్రాయుదును, మనసులో ఉంచుదును, హృదయమందు వ్రాయుదును. దేవుని యొక్క వాక్యం మన యొక్క హృదయములో వ్రాయబడాలి. I will keep in your mind, I will write in your heart. The word of God should be written in our hearts. మన యొక్క మనసు పలకలాగా ఉండకూడదు. మెత్తని యొక్క సిరాతో రాయదగినటువంటి ఆత్మన సిరాతో రాయదగిన మెత్తని యొక్క పలకని హృదయంగా మార్చబడాలి. Our heart should not be like these tables of the stones, but it should be like a softened one. పాత నిబంధన భక్తుల యొక్క హృదయము రాయివలే ఉన్నందువలన వారికి దేవుని యొక్క ఆజ్ఞలు వాక్కులు రాతి పలక మీద రాయబడి ఉన్నవి. Because the Old Testament periods their heart was made of a stone, so this covenant was written on the stones. దేవుడు మనకును నీకును నాకును మెత్తని హృదయాన్ని ప్రభు అనుగ్రహించున్నాడు. దాని మీద దేవుని యొక్క వాక్కులను మనం ప్రతిరోజు జ్ఞాపకపరచుకొనుచున్నాము. But the Lord has given a soft heart to you and me, and the word of God should be written upon it. చిగురించిన అహరోని యొక్క చేతికర మన శరీరంలో కలిగే రూపాంతర కార్యాన్ని బయలుపరచుచున్నది. The Aaron's rod that is budded, it shows the transformation work that is happening in us. ఆ యొక్క చేతికర దేవుని యొక్క సన్నిధిలో ఉంచబడినప్పుడు చిగురించినట్లుగా మనం గుర్తించవచ్చు. We can see that when the rod has been kept in the presence of the Lord, it has got the bud. క్రీస్తు యొక్క ఉపదేశాన్ని నమ్మి రక్షణ పొంది మారుమనసు పొంది మరణించిన మనము మన యొక్క శరీరం ఒక రోజున చిగురించిన అహరోను చేతికర వలె రూపాంతరపరచబడతాది. We the people those who have been saved, repented and be baptized, surely one day our life will also be budded. దేవునికి స్తోత్రం. Praise be to God. అయితే మందసములో ఉన్నటువంటి ఖాళీ భాగంలో ఉంచుకొనవలసినటువంటి మూడు కార్యాలను మన యొక్క హృదయంలో జీవితంలో కూడా ఉంచుకొని జీవించాలి. As in the Ark of Covenant there are three things, even we should also keep these three things in our hearts. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ మందసం వలన దేవుడు మనల్ని మన ఇంటిలో ఉన్న వాటిని సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నట్లుగా దేవుని వాక్యం తెలియపరచుచున్నది. The word of God says that by keeping this ark in our house, the Lord is blessing all things in our house. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనానికి మనం వెళ్ళినట్లయితే, when we come to 2 Samuel 6th chapter 12th 2 verse, సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో ఓబేదెదోము యొక్క ఇంటి గురించి దేవుడు అతనికి ఇచ్చిన ఆశీర్వాదాల గురించి మనం చూడవచ్చు. in the 2 Samuel 6th chapter 11th verse we can read the blessings that the house of Obed-Edom received. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం. 2 Samuel 6th chapter 11th verse, యెహోవా మందసం 3 నెలలు గిత్తీడగు ఓబేదెదోము ఇంట్లో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రములు. praise be to God. నిబంధన మందసము ఓబేదెదోము తన యొక్క ఇంటిలో ఉంచుకుని ఉన్నాడు. And the Obed-Edom has kept the ark of the Lord in his house. ఎప్పుడైతే ఆ మందసము ఓబేదెదోము యొక్క ఇంటికి తీసుకుపోబడిందో ఆ దినం మొదలుకొని దేవుడు అతని ఇంటికి సంబంధించిన కుటుంబాన్ని మొత్తము ప్రభు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. When the ark of the Lord was taken to the house of Obed-Edom, then the Lord has begun to bless himself and all his household. మందసము అనగా
దేవుని యొక్క సన్నిధిని బయలుపరచుచున్నది. The ark of the Lord shows the presence of the Lord. మందసం అనగా దేవుని యొక్క బలమును బయలుపరచుచున్నది. The ark of the Lord shows the strength of God. మందసము అనగా ప్రభువునే బయలుపరచుచున్నది. Even the ark of the Lord shows himself the God. దేవునికి స్తోత్రములు. Praise be to God. దేవుని యొక్క సన్నిధి నీ ఇంటిలో ఉన్నట్లయితే నిశ్చయంగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ చేతి పనులు, నీ చేతి క్రియలను ప్రభు ఆశీర్వదింపజేస్తాడు. If the presence of the Lord is in your house, surely the Lord will bless the labor of your hands and everything that is in your house. ఓబేదెదోముకి ఇంటిలో 3 నెలల కాలం మాత్రమే, అనగా ఇంచుమించుగా 90 రోజుల కాలం మాత్రం ఓబేదెదోముకి ఇంటిలో మంచము ఉంచబడినది. Approximately for 90 days, that is 3 months, in the house of Obed-Edom, the ark of the Lord was kept. ఆ ఓబేదెదోముకి ఇంటిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తున్న విషయము దావీదు కనుగొని ఉన్నాడు. And David was able to know that the Lord has blessed the household of Obed-Edom. దావీదు ఆ దినమున నిర్ణయించుకున్నాను, నేను కూడా దేవుని చేత ఆశీర్వదింపబడాలి కాబట్టి. And David himself took a decision that I should be blessed by the Lord. ఏ విధంగా అయినా కానీ ఆ మందసమును నా ఇంటికి కూడా తీసుకుని వెళ్ళాలి అనేటువంటి నిశ్చయించుకున్నవాడుగా కనబడుచున్నాడు. Then he made a decision that anyhow I should bring the ark of the Lord to my house also. దావీదు ఇంటిలో కూడా ఉన్నప్పుడు దేవుని యొక్క మందసం ద్వారా దావీదు దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వదింపబడి ఉన్నాడు. When the ark of the Lord was in the house of the King David, then he was also a blessed. ఈ దినాలలో మనం కూడా ప్రభు చేత ఆశీర్వదింపబడాలంటే దేవుని యొక్క మందసాన్ని మన ఇంటిలో ఉంచుకున్నప్పుడు దేవుడు బహుగా మన ఇంటిని, మన కుటుంబాన్ని ఆశీర్వదింపజేస్తాడు. Even if we also need to be blessed, if we keep the ark of the Lord in our house, surely the Lord will bless our house abundantly. మందసం మన ఇంట్లో ఉన్నట్లయితే If the mind is in our house, శాపం కొట్టివేయబడతాది. all the curses will be removed. మందసం మన ఇంట్లో ఉన్నట్లయితే If the ark is in our house, వ్యాధి the కొట్టివేయబడతాది. sickness will be removed. మందసం మన ఇంట్లో ఉన్నట్లయితే If the ark is in our house, మన యొక్క చేతి పనుల్లో ఎక్కడైతే ఆశీర్వాదం లేకుండా కనబడుతుందో అక్కడ ఆశీర్వాదం పొందుతాము. wherever there is no blessings in the labor of our hands, surely we'll get the blessings. శాపమును మందసము ఆశీర్వాదకరంగా మార్చగల శక్తి గలది. And the ark has the power to change the curse into the blessings. దేవునికి Praise be to స్తోత్రములు. God. నిర్గమాకాండము 30వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినట్లయితే When we come to Exodus 30th chapter 26th verse, ఆ యొక్క గుడారములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువును దేవుడు అభిషేకించాలని కోరుచున్నాడు. and the Lord wants to anoint all the things that is present in that ark. అదే రీతిగానే మందసం కూడాను ఆ యొక్క గుడారంలో ఉంచు నిమిత్తమై దేవుడు దానిని అభిషేకించమని సెలవిచ్చాడు. Even the Lord has ordered them to anoint this tabernacle so that the ark of the testimony should also be kept. దేవునికి స్తోత్రములు. Praise be to God. తైలముతో నువ్వు సాక్ష్య మందసమును ఆశీర్వదించుము. And thou shalt anoint the tabernacle, గుడారమును తైలముతో అభిషేకించాలి. and we should anoint with the holy oil, సాక్ష్య మందసమును దేవుడు ఆశీర్వదించాలి. and we should bless this ark of testimony దీన్ని also. బట్టి మనకి ఏం బయలుపరచబడుతుంది? What do we understand by this? దేవుడు గుడారమును, గుడారములో ఉన్న వస్తువులను దేవుడు ఆశీర్వదించి అభిషేకించి ఉన్నాడు. Even the Lord has blessed the things of this tabernacle and all the things that is present in the tabernacle. అదే రీతిగానే Similarly, నీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువును దేవుడు అభిషేకించి ఉన్నాడు, ఆశీర్వదించి ఉన్నాడు. in what are the things that is present in your house, the Lord has also blessed it. దేవుని ఆశీర్వాదం లేకుండా ఏ వస్తువు నీ ఇంటిలోనికి రాలేదు. Without the blessings of the Lord, no things can come into your house. నీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువును, గుడారంలో ఉన్న వస్తువు అభిషేకింపబడినట్లుగానే మనల్ని, మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును దేవుడు అభిషేకించి మన ఇంట్లో ఉంచి ఉన్నాడు. As all the things of the tabernacle have been anointed, even the Lord has anointed all things and he has kept in your house. అభిషేకింపబడిన వారు దేవునికి ప్రతిష్ఠ గల జనముగా మార్చబడుచున్నారు. And the people those who are anointed, they are being consecrated by God. అభిషేకం ద్వారా మనం దేవునికి సొత్తుగా మార్చబడుచున్నాం. By the anointing we are made as the highest of God. నీకును నీకు చెందినవి అన్నీ కూడాను దేవునికి సొంతమైనవే. What are the things that is of the Lord is belongs to God. అవి దేవుని చేత అభిషేకింపబడి ఉన్నాయి. These are all anointed by God. అలాగే నష్టం కలిగినా కష్టం కలిగినా అన్ని కూడాను ప్రభే ఇచ్చాడు, ప్రభే తీసుకున్నాడు అని యేబు భక్తుడు మాట్లాడుచున్నాడు. That is whether it may be loss or gain, but you should say the Lord has given, the Lord has taken it. దేవునికి స్తోత్రములు. Praise be to God. మందసము దేవుని యొక్క ఆత్మ చేత తైలం చేత అభిషేకింపబడి ఉన్నది. The ark of the Lord should be anointed with the oil. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం వెళ్ళినట్లయితే, When we come to this Numbers 4th chapter 6th verse, సంఖ్యాకాండం 4వ అధ్యాయము 6వ వచనం. Numbers 4:6. దాని మీద సముద్రవృక్షముల చర్మమైన కప్పును వేసి దాని మీద అంతయు నీలవర్ణము గల బట్టను పరిచి దాని మోతకర్రలను దూర్చవలెను. దేవునికి స్తోత్రములు. Praise be to God. మందసమును కాపాడు నిమిత్తమే దేవుడు మోసేకి ఇచ్చే ప్రొటెక్షన్ గురించి మాట్లాడుచున్నాం. We can see that what are the to protect this ark of the Lord, what should be done. సముద్ర వచల యొక్క చర్మమును కప్పి దాని మీదంతి నీలి వర్ణము గల బట్టను పరిచి దాని మోతకర్రలను దూర్చి ఉంచాలి. And shall put there on the covering of the badger's skin, and all shall spread over with a cloth wholly of blue, and shall put in the staves ఇశ్రాయేలీయులు thereof. ప్రయాణం చేయనప్పుడు When the children of Israel
returning. వారు వర్షం వచ్చినా లేకపోయినట్లయితే ఏదైనా మంచు పడ్డా ఇంకేదైనా గానీ వారి కాపుదల కోసము దేవుడు కొన్ని వస్తువులు కాపాడటం కోసం సముద్ర వత్సల యొక్క తోలును వారికి అప్పచెప్పి ఉన్నాడు. Whether it may rain or the dew may fall, in order to protect the ark of the Lord has given some protection to them. సముద్రం యొక్క తోలు ఒక వస్తువు మీద కప్పినట్లయితే బయట మంచు పడ్డా ఆ యొక్క లోపల ఉన్న వస్తువుకు అది ఏమాత్రము తాకదు. If we just cover with the badger skin and that is of the things of the sea, nothing should be damaged to this ark of the Lord. అదే రీతిగానే Similarly, మనలో కూడా దేవుడు సముద్రపు వత్సపు యొక్క తోలు లాగా దేవుని యొక్క కాపుదల అన్నటువంటిది దేవుని యొక్క బిడ్డలకు దేవుడు అనుగ్రహించినాడు. even as the covering of the badger skin, the Lord is also giving the protection to the children of God. మందసముగా కాపాడబడాలి. The ark of the Lord should be preserved as it is. మందసము వర్షానికి తడిసిపోయి పాడైపోకూడదు. It should not be wetted to the rain and should get destroyed. బయట వాతావరణమునకు అది కాపాడబడాలి. It should be preserved from the outside climate. అందుకే ఈ లోకంలో ఉన్న పాపము, వ్యాధి, బలహీనత, రోగము, సాతాన శక్తి ఏది కూడా మనల్ని తాకకుండా ఉండే నిమిత్తము దేవుడు ఆ సముద్ర వసలి యొక్క తోలులాగా దేవుని యొక్క కాపుదల అనేది మనకు కనబడుచున్నది. So that the world and the sin and the sickness and all the curses of the world might not attach with us, as the Lord has given the badger skin, the Lord is also protecting us. సముద్రపు వత్సల చర్మము అన్నది దేవుని కాపుదలను బయలుపరచుచున్నది. The covering of the badger's skin shows the protection of God. అది గాలికి ఎగిరిపోకుండా ఉండే నిమిత్తం, so that it might not blown away by the wind. నీలి వర్ణము గల బట్టను దాని మీద పరచాలి. And it should spread over with the cloth wholly of blue. నీలి వర్ణము అన్నది దైవిక విధమైన ప్రేమను బయలుపరచుచున్నది. And the cloth wholly of blue shows the godly love. మనం ఆకాశం చూసినా కూడా నీలి వర్ణంలోనే కనబడతాయి. When we see the sky, we can see in a blue color. ఆకాశము నీ యొక్క నీతిని, నీ చేతి క్రియలను వర్ణించుచున్నదని భక్తుడైన దావీదు రాయిచున్నాడు. And the godly man David is writing, the skies shows the righteousness of yours. ఈనాటి వరకు మనమందరం కూడా కాపాడబడినది దేవుని కాపుదల, దేవుని యొక్క ప్రేమను బట్టి మనం కాపాడబడి ఉన్నాము. Till now we have been preserved, it is by the protection of God and the love of God. క్రీస్తు యొక్క ప్రేమ నుండి నేను ఎడబాపునది ఏది? Who can separate me from the love of Christ? వస్త్రం లేకుండా జీవించమన్నా నేను జీవిస్తానని పౌలు తన వాక్యములో పొందుపరిచినాడు. Whether I'm not having the clothing, if I want to be lived, I can live it. క్రీస్తు ప్రేమ నుండి నేను ఎడబాపునది ఏది? What can separate me from the love of Christ? ఆకలి నన్ను ఎడబాపలేదు. The hunger shall not separate me. శత్రువు నన్ను ఎడబాపలేదు. The enemy might not separate. వస్త్రహీనత నన్ను ఎడబాపలేదు. The nakedness cannot separate me. కపట సహోదరుల వల్ల మోసగించబడ్డాను, దాని వలన కూడా నేను దేవుని యొక్క ప్రేమ నుండి ఎడబాపలేదు. Even though I will be deceived by the evil brothers, I will not be separated. క్రీస్తు యొక్క ప్రేమ నుండి నేను ఎడబాపునది ఏది లేదని పౌలు మాట్లాడుచున్నాడు. Paul is saying that nothing can separate me from the love of Christ. దేవునికి స్తోత్రములు. Praise be to God. అంత మాత్రమే కాదు, Not only this, మన దేవుడు మనల్ని కాపాడు నిమిత్తమే in order to preserve us, the Lord, ఇశ్రాయేలీల దేవుడు మనల్ని కాపాడుట కొరకే కొనుకుడు నిద్రపోకుండా మనల్ని కాపాడుచున్నాడు. the Lord is not sleeping, neither he is slumbering, so in order to preserve us. దావీదు రాసిన కీర్తనలు 121వ కీర్తనలు దేవుని కాపుదల గురించి భక్తుడైన దావీదు మాట్లాడుచున్న విషయాన్ని మనం చదువుచున్నాము. In the Psalms 121st verse, we can read about the protection what the Lord has been given to us. నీ యొక్క ప్రతి వస్తువు దేవుని చేత కాపాడబడతాది. All the things will be blessed by the నీ God. కుటుంబం దేవుని చేత కాపాడబడతాది. Your house will be blessed by God. చదవండి వచ్చిన. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నీ పాదము ఎంత మాత్రమును తొట్టిల్లనీయడు. He will not suffer thy foot to be moved. నీ పాదము తొట్టిల్లుట అనగా క్రీస్తు యొక్క ప్రేమలో నుండి దిగజారిపోవుట. Our foot being moved, it says that we have been coming down from the love of God. దేవుని యొక్క సన్నిధిలో నుండి తొలగిపోవుట. It shows being removed from the presence of the Lord. నీ యొక్క పాదమును ఎంత మాత్రము నీ యొక్క దేవుడు తొట్టిల్లిపోనివ్వడు. He will not suffer thy foot to be moved. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కొనుకుడు నిద్రపోడు. He that keepeth Israel will not slumber. ఆ విధంగా ప్రభు మనలందరినీ కాపాడుచు ఉన్నాడు. Like this the Lord is preserving us all. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఈ యొక్క మందసము అన్నటువంటిది This ark శత్రువులను ప్రారదోలటానికి అది ఉపయోగించబడుతున్నటువంటి బలమైన ఆయుధం లాగా మనం గుర్తించుచున్నాం. This is used as a strong weapon in order to make the enemies flee away. సంఖ్యాకాండము 10వ అధ్యాయం 35వ వచనంలో In the Numbers 10th chapter 35th verse, శత్రువులు ఆ యొక్క మందసం ఉన్న చోట పారిపోచున్నారు. when the ark of the Lord was there, the enemies are fleeing away. దేవుడైన యెహోవా లేచునుగాక, ద్వేషించే శత్రువు నశించునుగాక. దేవుడైన యెహోవా లేచునుగాక, ద్వేషించే శత్రువు నశించునుగాక. నీతిమంతులు సంతోషించేదరు, నిత్యానందంతో ఉల్లసింతురు. నీతిమంతులు సంతోషించేదరు, నిత్యానందంతో ఉల్లసింతురు.
నీతిమంతులు సంతోషించేదరు, నిత్యానందంతో ఉల్లసింతురు. నీతిమంతులు సంతోషించేదరు, నిత్యానందంతో ఉల్లసింతురు. హల్లెలూయా. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 35వ వచనములో ఈ రీతిగా మనం చదువుతున్నాము. ఆ మందసం సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోదురుగాక నేను. దేవునికి స్తోత్రములు. Praise be to ఆ God. మందసం సాగినప్పుడు When the ark set forward, మోసే ఈ విధంగా దేవునికి సన్నిధిలో మాట్లాడుచున్నట్లుగా మనం గుర్తిస్తున్నాం. we can see that Moses is speaking in the presence of the Lord like this. యెహోవా లెమ్ము, నీ శత్రువులు పారిపోవుదురు. Rise up the Lord and let thine enemies be scattered, నిన్ను దేశించువారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక. and let them that hate thee flee before thee. దేవునికి స్తోత్రములు. Praise be to God. మన యొక్క శత్రువులు మన వద్ద నుండి ప్రారదొలటానికి ఉపయోగించేటువంటి బలమైన ఆయుధం లాగా దేవుని యొక్క మందసము మనకు కనబడుచున్నది. In order to scatter the enemies, the ark of the Lord is used as a strong weapon. మందసం మనతో కూడా ఉన్నట్లయితే If the ark of the Lord is with us, శత్రు శక్తులు మన ఎదుట నిలవజాలవు. all the power of the enemies cannot stand against us. మందసం మనతో ఉన్నట్లయితే If the ark of the Lord is with us, శత్రువు పారిపోమని మనం సెలవివ్వాల్సిన అక్కర్లేదు. శత్రువు తనంతట తానుగానే పారిపోతాడు. there is no need to command the enemies to flee away, but they himself will flee away. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండును, శత్రువు అన్నవాడు సాతాను అన్నవాడు తరమకుండానే పారిపోవును. The righteous shall be bold as the lion, and without the fleeing away, the enemy shall flee himself. అప్పుడు నిలిచినప్పుడు యెహోవా ఇశ్రాయేలీల వేల వేల మధ్య మరలా రమ్మనెను. And when they stood up, and the people asked to come, ఆయన లేచి నిలబడమని చెప్పగానే దేవుడు అలాగనే ఆయన చేసి ఉన్నాడు. when the Lord asked them to rise up, they did వేల వేల మధ్యలో immediately. ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో దేవుడు ఒక్కడుగానే లేచి నిలబడి శత్రువులన్నిటిని ప్రార్థోలి ఉన్నాడు. Among the 20,000s of Israel, the Lord himself stood up and he was able to scatter the enemies. నిర్గమకాండము 15వ అధ్యాయంలో In Exodus 15th chapter, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరినప్పటి నుంచి when the children of Israel began their journey, కానాను దేశం యొక్క ప్రయాణం వరకు అనేక మంది శత్రువులు వారిని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాము. till they reached the Canaan, they have been faced by many enemies. యుద్ధాలన్నీ కూడా ప్రభే చేసి ఉన్నారు. శత్రువులను ప్రభే ప్రారదోలి ఉన్నాడు. The Lord has fought their battles and the Lord has defeated their enemies. ఈ విధంగా యుద్ధం చేయవలెను ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడే నేర్పించి ఉన్నాడు. Even the Lord taught them how to fight the battle. నిర్గమకాండం 15వ అధ్యాయం 6వ వచనంలో చదువుచున్నాము. In the Exodus 15th chapter 6th verse we can నీ read, దక్షిణ హస్తము బలముంది అతిశయించిన యెహోవా. యెహోవా నీ దక్షిణహస్తం బలముంది అతిశయించును, యెహోవా నీ దక్షిణహస్తం శత్రువును చితకగొట్టును. దేవునికి స్తోత్రములు. praise be to God. దేవుని యొక్క దక్షిణ హస్తము శత్రువును అన్నవారిని చితకగొట్టేటువంటి బలమైన శక్తి గల హస్తం. The right hand of the Lord is showing that he is having the power to dash the pieces of the enemy. దేవునికి స్తోత్రములు. Praise be to God. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు శత్రువులు వచ్చినప్పుడు ఆయనే తన బలమైన హస్తమును చాపి ఉన్నాడు. When the enemies came, the himself the Lord stretched forth his strong hand. దేవుడు తన బలమైన హస్తం ద్వారా శత్రువులందరినీ ప్రారదోలి ఉన్నాడు. By his strong hand he has scattered the enemies. దేవునికి స్తోత్రములు. Praise be to God. 37వ కీర్తన 24వ వచనం మనం చూసినట్లయితే In the Psalms 37th chapter 24th verse, 37వ కీర్తన 24వ వచనం. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. దేవునికి స్తోత్రములు. praise be to God. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక Because the Lord has upholdeth him, అతని నేలను పడిపినను లేవలేకుండా ఎన్నడూ ఉండడు. though he fall, he shall not be utterly cast down. దేవుని యొక్క హస్తము నీకు తోడై ఉన్నట్లయితే, Because the hand of the Lord is with you, నువ్వు పడిపోయినా కానీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు నిన్ను పట్టుకుని పైకి లేపగల శక్తి గలవాడు. even though you fall, there is no need to fear. The Lord is able to raise you up. దేవుని యొక్క హస్తం మనకు తోడే ఉన్నట్లయితే క్రింద పడినా తిరిగి ఆయన హస్తం ద్వారా లేచి మన బలమొందగలం. If the hand of the Lord is with us, even though we might fall down, but by his strength we can raise up again. దేవునికి స్తోత్రములు. Praise be to God. 104వ కీర్తన 28వ వచనంలో, In Psalms 104th chapter 28th verse, 104వ కీర్తన 28వ వచనం. నీవు వాటికి పెట్టినది అది కూర్చుకొనును, నీ గుప్పలు విప్పగా అవి మంచివాడిని
తిని తృప్తిపరచబడును. దేవునికి స్తోత్రములు. Praise be to God. నీవు వాటికి పెట్టినది తిని అది కూర్చుకొనును. That thou givest to them, they gather. దేవుని యొక్క చేతుల్లో ఏముంది? What is there in the hand of the Lord? మనకు తగిన మంచి మంచి యొక్క ఆశీర్వాదాలు, మనకు తగిన మంచి మంచి యొక్క దేవుని యొక్క కృపలు ఆయన చేతుల యొక్క గుప్పిల్లో దేవుడు పట్టుకొని ఉన్నాడు. All the good blessings and all the good benefits the Lord has kept in his hand. నువ్వు గుప్పిల్లు విప్పగా అవన్నీ కూడా తిని వాటి యొక్క తిని తృప్తి పొందుచున్నాయి. The openness thine hand, they are filled with good. దేవునికి స్తోత్రములు. Praise be to ఒక God. దేవుని యొక్క బిడ్డకు దేవుని యొక్క మందసం తోడై ఉన్నట్లయితే ఆయన బలమైన హస్తం తోడున్నట్లుగా మనం గుర్తించుచున్నాము. To the children of God, if the ark of the Lord is with him, we can see that the strong hand of the Lord is దేవుడు also తన with యొక్క him. అరిచేతుల్లో మనలందరినీ చెక్కుకొని ఉన్నాడు. The Lord has graven us in his hand, right మనమెన్నడూ hand. దేవుని యొక్క దృష్టిలో నుండి మర్చిపోబడలేము. Will never be forgotten by his mind. యోహాను సువార్త 10వ అధ్యాయంలో In John the Gospel 10th యేసు chapter, మాట్లాడుచున్నప్పుడు when Jesus was speaking, నీ చేతిలో నుండి ఎవరిని తీసుకుని పోచాలరు. no one can pluck you out from his hand. దేవునికి స్తోత్రములు. Praise be to God. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. John 10th chapter 29th verse. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ప్రభు యొక్క చేతిలో నుండి ఉన్న దేవుని యొక్క మనుషుడు ఎన్నడూ నశించిపోడు. And the man who is in the hand of the Lord shall never be destroyed. ఆయన యొక్క చేతిలో నిత్య జీవం ఉన్నది. In his hand there is eternal life. ఆయన చేతిలో నుండి ఏ మనుషుడు ఎవరిని అపహరించుకొని పోలేడు. And no man shall pluck him out of his hand. దేవుడు తన గుప్పిలిని పట్టుకుని ఉన్నాడు. The Lord has hold him in the ఆయన hollow of his తృప్తిగా hand. నిన్ను పోషించును. And he will feed you fully. దేవుని యొక్క చెయ్యి బలమైన హస్తము. The hand of the Lord is a strong అది నువ్వు hand. క్రింద పడిన మరలా నేను పైకి లేపును. Even though you fall down, it will raise you up again. నిన్ను ఏ శత్రువైన పట్టి అన్నా మరలా దేవుని యొక్క చేతులు వాటి నుండి విడిపించగల శక్తి గలవాడు. What the enemy might hold of you, but it has the power to remove you from that ఆయన hand. యొక్క చేతిలో ఉన్నవాడు ఎన్నడు కానీ నశించిపోడు. ఏ సాతాను శక్తి ఏమీ చేయలేదు. He that is in his hand, he will never be destroyed, and no evil power can do anything to him. దేవునికి స్తోత్రములు. Praise be to God. శత్రువులు పారిపోవటానికి దేవుని యొక్క మందసం సహాయంగా ఉంటుంది. In order so that the enemies might flee away, the ark of the Lord is with ఈ them. మందసమునికి పేరు సాక్షి మందసము. And the name of this ark is the ark of the testimony. దేవుని పిల్లల రక్షణ మారుమనసు పొందిన తర్వాత The children of God, those who have been saved and been baptized, దేవుని వద్ద నుండి మనుషుల వద్ద నుండి మంచి సాక్ష్యమును సంపాదించుకోవాలి. they should get a good testimony from the man and God. సాక్ష్యము అన్నటువంటిది వాసనతో పోల్చబడి ఉన్నది. And this testimony is compared to this fragrance. సాక్ష్యము అన్నటువంటిది దేవుని యొక్క భయభక్తులు గల జీవితంతో పోల్చబడి ఉన్నది. And the testimony is also compared to the godliness life true of God. రక్షణ మారు మనసు తర్వాత After having salvation and repentance, ప్రభు మనలందరినీ ఆత్మ ద్వారా అభిషేకించుచున్నాడు. the Lord is filling us with His anointing. దేవుని యొక్క ఆత్మ పెంతుకొస్తున్న దినమున దిగివచ్చి ఉన్నది. The Spirit of the Lord descended upon her on the day of the Pentecost. అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయం 21-22 వచనాలలో చదువుచున్నాము. In the Acts of Apostles, first chapter 28 and the 29th verse, when we read, మనమందరము ఆత్మతో అభిషేకింపబడిన దేవుని బిడ్డలం దేవునికి యూదయ సమరయ పట్టణాలలో సాక్షులే జీవించాలి. we are the children of God, we have been filled by the Spirit of God, we should be witnesses unto this whole నీ world. సొంత బలము ద్వారా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోలేవు. By your own strength we cannot this a good testimony. దేవుని ఆత్మ అభిషేకం ద్వారా మన సాక్షి జీవితాన్ని సంపాదించుకోగలుగుచున్నాం. By the power of God we can able to receive this good testimony. యేసుని గురించి About Jesus, నా గురించి దేవుని ఆత్మ సాక్ష్యం ఇస్తుందని చలవిచ్చాడు. Jesus said, about me the Spirit of God is testifying. యేసుని గురించి తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. About Jesus Christ, God the Father gave testimony. మనకు కూడాను దేవుడు సాక్షి జీవితానికి తగిన విధంగా తన ఆత్మ ద్వారా అభిషేకిస్తున్నాడు. In order to have a good testimony in life, the Lord is filling us with His Spirit. అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయం 21-22 వచనాలను సమకూర్చుకున్నట్లయితే When we come back to the Acts of Apostles, first chapter 21st and 22nd verse, మనమందరం కూడాను దేవుని యొక్క అభిషేకం ద్వారా యూదయ సమరయ పట్టణాల్లో దేవునికి సాక్షులుగా జీవించుచున్నాము. we have been made witness in the place of the land of Judea and Samaria. ఈ భూమి అంతటను దేవునికి సాక్షులుగా జీవించుచున్నాము. And we should be witnesses unto the uttermost part of this earth. దేవునికి స్తోత్రములు. Praise be to God. అప్పుడు సాక్ష్యము అనేటువంటి యొక్క మాట తెలుగు బైబిల్లో రాయబడి ఉన్నది. And this witness or the testimony is written in this Telugu Bible. మూల భాష బైబిల్లో In the other translation, మనం అభిషేకం పొందిన రోజున the day we have received anointing, దేవునికి రక్త సాక్షులుగా జీవించదము. we shall be a martyr unto our God. అందుకే అపోస్తలులు అనేక మంది క్రీస్తు యొక్క నామము నిమిత్తమే రక్త సాక్షులుగా మరణించున్నారు. That is why for the name of the Jesus Christ, many people died as martyrs. 12 మంది యొక్క అపోస్తలు కూడాను మరణం వచ్చి చనిపోలేదు. Even the 12 apostles did not die of their own death. అందరూ కూడాను యేసుకు రక్త సాక్షులుగా మార్చబడ్డారు.
మార్చబడి ఉన్నారు. All were made as marchers for Christ. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన దేవుని పిల్లలమైన మనము, Even we, the children of God, those who have been anointed, యేసు వచ్చినప్పుడు when Jesus comes, ఆయన యొక్క రాకడలో చేయి విడిచిపెట్టబడినట్లయితే, if you have been left behind in the coming of Christ, అంత్యక్రీస్తు యొక్క పరిపాలన మొదటి కాలంలో కూడాను and the reigning of the first year of the Antichrist, అనేక మంది దేవునికి రక్త సాక్షులుగా మరణించడానికి దేవుని ఆత్మశక్తి సహాయం చేయబోచున్నదే. the Spirit of God is going to help them so that they might die as martyrs for Christ. దేవునికి స్తోత్రములు. Praise be to God. అందుకే ఈ యొక్క మందసమునికి పేరు బలమైన సాక్షి మందసం. That is the name of this ark of the Lord, is the ark of the testimony. దేవునికి స్తోత్రములు. Praise be to God. దేవుని యొక్క పిల్లలకు ఈ రోజులు అనేక శోధనలు సంభవిస్తున్నట్లుగా, మన జీవితంలో అనేక శోధనలు కలుగుచున్నట్లుగా మనం చూస్తున్నాము. We can see there are many trials and temptations in the life of the children of God. నీకున్న శోధనలన్నీ తొలగిపోటు కొరకే In order to remove all your trials, దేవుని యొక్క మందసం నీకు ముందుగా బయలుదేరి వెళ్ళబోచున్నది. the ark of the Lord is going to go before you. యెహోషువ గ్రంథంలో మనం చదువుచున్నాము. In the book of Joshua we can read 31వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, if we come to Joshua 3rd chapter 21st verse. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. Joshua 3rd chapter 15th verse. అప్పుడు మందసమును మోయివారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయి యాజకులు కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరంన సారేతు నొద్దనున్న ఆదామనపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును ఆరాబా సముద్రమునకు పారునవిగా బొత్తిగా ఆపబడెను. ఇశ్రాయేలు ప్రజలందరూ యోర్దాన్ నది దాటడానికి దేవుని యొక్క మందసంను వారితో కూడా తీసుకుని వెళ్తున్నారు. In order to cross the river of Jordan, the children of Israel took this ark of the Lord. ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరినప్పుడు మందసం వారితో కూడాను బయలుదేరి ఉన్నది. And when they started the journey, the ark of the Lord was also with them. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో, In Joshua 3rd chapter 10th verse, సర్వలోకనాథుని నిబంధన మందసము ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక, and behold, the ark of the covenant of the Lord of all the earth passeth over before you. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క యోర్దాను నదిని దాటట్లేదు. The children of Israel are not crossing this river Jordan. మందసం వారికి ముందుగా వెళ్లి ఆ యొక్క నదిని దాటబోచున్నది. The ark of the covenant is himself going before and is going to cross. యోర్దాను నది దాటుట అన్నది దేన్ని చూపిస్తున్నది? What does it shows? The crossing the river Jordan. యోర్దాను జల ప్రవాహం వలె నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ఏమి చేయగలవు? When the overflowing of the Jordan will come upon you, what you can do? నువ్వు జలములో పడి వెళ్ళినప్పుడు జలములు నిన్ను ముంచజాలవు. When thou passes through the waters, you shall not be drowned. నువ్వు అగ్ని శోధనలో పడి నడుచుచున్నప్పుడు అగ్ని నిన్ను కాల్చజాలదు. When thou shalt be passing through the fiery trials, it will not burn you. దేవుని యొక్క నిబంధన మందసం మనకు తోడై ఉన్నది. Because the ark of the Lord is with us. ఈ సర్వలోకానికి ఒకే ఒక నాథుడైన ప్రభువుగా దేవుడు మనకు ముందుగా బయలుదేరి వెళ్ళుచున్నాడు. Our God is a God of the whole earth and He is going before us. అందుకే ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నది దాటుతున్నప్పుడు సర్వలోక నాథుని మందసం అని పేరు పెట్టి ఉన్నారు. That is when He is going before the Lord, they have kept the name of as the ark of the Lord. దేవునికి స్తోత్రములు. Praise be to God. మనం 13వ వచనాన్ని చూసినట్లయితే, If we see the 13th verse, సర్వలోక నాథుడు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు అరికాలు యోర్దాను నీళ్లను ముట్టగానే, and as they bathed, that ark will come into the river Jordan. యోర్దాను యొక్క నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచిపోయి ఉన్నాయి. And the rivers that is being overflowing of the Jordan has stopped నీకు immediately. ఎలాంటి శోధన బయలుదేరి వచ్చినా, Even though any trials might come to ఏ you, జల ప్రవాహం వచ్చినా, even though the floods might come నువ్వు to you, మునిగిపోవు. you will not be ఆ drowned. నదిలో నీళ్ల ప్రవాహంతో కొట్టుకుని పోవు. You will not be drowned by the force of the దీనికి water. గల కారణం నది యొక్క నీళ్లు ఎనికి మరలటానికి సర్వలోక నాథుని యొక్క మందసం నీకు ముందుగా బయలుదేరి వెళ్ళుచున్నది. Because the reason is the ark of the Lord, that is the path of the whole earth, is going before అందుకే you. దేవుని బిడ్డలు వారికి వచ్చే శోధనను వారు జయించలేరు. The children of God, they cannot overcome the trials that they are నీ coming. సొంత బలము ద్వారా శోధనను జయించలేవు. By your own strength, you cannot overcome your temptations. ఏ నది ప్రవాహాన్ని నువ్వు ఈదలేవు. You cannot overcome any water flows. దేవుని యొక్క సన్నిధి మందసం నీకు తోడై ఉంటే నీకు జయమని గ్రహించబడతాది. If the ark of the Lord is with you, surely you will get the victory. అందుకే అగ్ని శోధనలు వంటి శోధనలు మనకు వచ్చినప్పుడు జల ప్రవాహంలో కొట్టుకుపోకుండా కాలిపోకుండా దేవుని యొక్క శక్తి మనల్ని కాపాడుచున్నది. So that is when the fiery trial comes, that we may not be burned. The power of God is helping us. దేవునికి స్తోత్రములు. Praise be to God. మనం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే, When we come to Joshua 6th chapter, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఇరుకు కోట గోడలు కూల్చడానికి బయలుదేరి వెళ్తున్నారు. here the children of God starting in order to seize of the Jericho city. ఇరుకు కోట అన్నటువంటిది ఆ రోజుల్లో మూయబడి ఉన్నది. And the walls of Jericho have been closed. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఈ లోకములో ఉన్న సాతాను యొక్క శక్తులు మనకు అనేక కార్యాలను ఆటంకం కలుగజేయవచ్చు. And the power
power of the Satan or the evil powers of this world might hinder many things to ఒక us. పట్టణంలో కొన్ని శక్తులు క్రియ చేస్తుంటాయి, In some city, the powers will be working. ఒక పల్లెటూరులో కొన్ని శక్తులు క్రియ చేస్తుంటాయి. In some village also, some of the అలాంటి powers will వాటిని work. మనం నేల పడగొట్టాలి అంటే If we need to bring it down to this ఇక్కడ earth, శపితమైన ఎరుకో కోట గోడలు అని రాయబడింది. శపితమైన ఎరుకో కోట గోడలు. we can see the cursed walls of the city. మనకున్నటువంటి ఈ యొక్క ఎరుకో కోట గోడలు శాపాలను పడగొట్టడానికి దేవుని యొక్క శక్తి మనకు అవసరం. In order to bring down the cursed walls of the city, we need the power of God. ఎరుకో కోట గోడలు చాలా బలమైన కోటలు. The walls of the Jericho are very strong. మీరు నాగార్జున సాగర్ యొక్క ప్రాజెక్టు చూసినట్లయితే If we see the project of Nagarjuna Sagar Dam, ఆ జల ప్రవాహం యొక్క తాకిడికి ఆ యొక్క కట్టినటువంటి గోడలు ఖరీదు కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుంది. for resisting the flow of this water, that building is made of very costly. దేవునికి స్తోత్రములు. Praise be to God. కొన్ని కోట గోడలు కొన్ని కడుతున్నారు ఈ రోజుల్లో కూడాను. బిల్డింగ్లు బాంబు పెట్టి పేల్చినా కూడా అది బ్రద్దలైపోకుండా ఉండే శక్తి గల కోట గోడలు ఈ రోజులు కడుచు ఉన్నారు. Even they now they are bringing some forts or the walls so that if they cast a bomb also it will not explode. రాజులు తమను తాము కాపాడడం కోసం వారి యొక్క ఇంటి చుట్టూ కోట గోడలు కట్టుకుంటూ ఉంటారు. In order to preserve the kings, they used to they used to build up these forts around their house. దేవునికి స్తోత్రములు. Praise be to God. అదే విధంగానే Similarly, శత్రువు ముట్టడి వేసి కోట గోడలు కట్టుకుని ఉన్నప్పటికీ కానీ even though the Satan might put up you might to build up the forts ఆ against యొక్క you, శత్రువును మనం జయం పొందాలి అంటే if we need to overcome the Satan, దేవుని యొక్క మందసం మనతో కూడా ఉండాలి. the ark of the Lord should be with us. ఇశ్రాయేలు ప్రజల శక్తి వలన వారి స్తోత్రం యొక్క బలం వలన ఎరుకో కోట గోడలు పగలగొట్టబడలేదు. By the praises or by the not by the strength, the walls of the Jericho were brought down. దేవుని యొక్క మందసం శక్తి ద్వారా వారికి తోడుగా ఉన్నందువలన ఆ కోటలను వాళ్ళు కూల్చినారు. Because the ark of the Lord, the strong hand of the God was with them, they were able to bring down the walls. 11వ వచనాన్ని మనం చూసినట్లయితే When you see the 11th verse, యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని ఒక మారు దాని చుట్టూ తిరిగిన తర్వాత పాలెము లోపల చొచ్చి రాత్రి పాలెములో గడిపిరి. so the ark of the Lord compassed the city, going about it once, and they came into the camp and lodged in the camp. వారు తిరిగి ప్రతిసారి కోట గోడల చుట్టూ మందసముతో వారు తిరుగుచున్నారు. In every time they just compassing, they should compass with the ark of the Lord. మందసం లేకుండా ఎరుకో కోట గోడలు ఇశ్రాయేలు ప్రజలు పగలగొట్టలేదు. Without the ark of the Lord, it cannot be broken. మందసముతోని ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో కోట గోడలను పగలగొట్టి ఉన్నారు. By the ark of the Lord, they were able to bring down the walls of నీవు Jericho. కోటలను ప్రాకారములను దాటుదువు, Thou shalt leap over the walls and the forts. ఇత్తడి గడియలను పగలగొట్టుదువు. You shall break the chains. నీకు రావలసిన ఆశీర్వాదానికి విరోధంగా క్రియ చేసే సాతాను యొక్క శక్తిని పడగొట్టడానికి దేవుని యొక్క మందసం నీకు తోడుగా ఉన్నది. What are the enemy or the evil powers that are working against you, hindering your blessings? The Lord is helping you all. ఇత్తడి యొక్క తలుపులను మనం ఎరగొట్టేటువంటి బలం దేవుని యొక్క మందసం యొక్క శక్తి మనకు అనుగ్రహించుచున్నది. The ark of the Lord is giving us strength so that we can bring the chains of the silver. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనుషుడు చేయి ఆర్భాటం ద్వారా ప్రతి ఒక్క కోట గోడలు సాతాను కోటలు పగలగొట్టబడతాయి. By the rejoicing of the man in the presence of the Lord, all the forts and the walls will be broken down. ఇశ్రాయేలు ప్రజలు ఎరుకు కోటను కూల్చడం కోసం In order to bring down the walls of Jericho, the children of వారందరూ Israel, కూడా ఆర్భాట యొక్క శబ్దాన్ని చేయించున్నారు. they are making a loud voice with a మనం కూడా shout. ఆత్మలో కొన్ని సందర్భాలలో ఆర్భాట యొక్క శబ్దాన్ని చేయించుంటాం. Even we also rejoice and shout in the spirit. మన యేసు కూడాను ఆర్భాట బోధనతో త్వరగా రాబోచున్నాడు. Even our Jesus is also going to come with the shout of the archangel. ఆర్భాట బోర శబ్దాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించున్నాడు. The Lord has given the voice of the shout with his spirit. దానికి పేరే నీతిమంతు నీకు గూఢారములో సంతోష ధ్వని వినిపించును. That is called the sound of the righteous, sound of the voice of the దేవుని righteous. ఆత్మశక్తితో నింపబడి, Filling with the power of God, ఆత్మ బలముతో నింపబడి, filling the strength of God, ప్రభు యొక్క శక్తితో నింపబడి filling the mighty of God. చేయుచున్న ఆర్భాట శబ్దం ద్వారా ఎరుకో కోట గోడలు కూల్చబడతాయి. By the voice of the shout of the trumpet, you will be just bring down. ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో కోటను కూల్చడానికి మందసం దేవుని యొక్క సహాయపడి ఉన్నది. In order to bring down the walls of Jericho, the ark of the Lord is helpful to them. దేవునికి స్తోత్రములు. Praise be to God. మనం ఏ కార్యం చేసినా మన సొంత ఆలోచనతో చేయకూడదు. What are the things we have to do? We should not do with our own will. నువ్వు ఇల్లు కట్టాలన్నా, పడగొట్టాలన్నా, దాన్ని నిలబెట్టాలన్నా, ఇంకేదైనా కొత్త కార్యం చేయాలన్నా, కొత్త బిజినెస్ చేయాలన్నా నీ సొంతంగా నువ్వు చేయకూడదు. If you need to build your house or you break your house, if you need to start a business or end a business, we should not do it with your own mind. అలాగ చేసినట్లయితే అది ఎన్నడూ నిలవనేరదు, అది పడిపోతాది. If you just do with your own mind, it will not stand forever, it will be just brought down. నువ్వు చేసే ప్రతి కార్యానికి ముందుగా దేవుని దగ్గర విచారించి చేయాలి. What are the things you are going to do? You should ask of the Lord and do. అప్పుడే దాని వలన దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి మెండుగా దిగి వస్తాయి. Then only the blessings of the Lord will come up upon us abundantly. దేవునికి స్తోత్రములు. Praise be to God. దావీదు ఏ పని చేసిన దేవుని దగ్గర విచారణ చేసి ఉన్నాడు. And what are the things that David did? He used to inquire of the Lord. దేవునికి స్తోత్రములు. Praise be to God. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయంలో
చదువుచున్నాము. In the book of Judges 20th chapter we can 20వ read అధ్యాయము 27, 28 వచనాలలో మనం గుర్తించుచున్నాము. వారు మందసం వద్ద విచారణ చేయగా. in the Judges 20th chapter 27th and 20th verse. ఆ దినములలో యెహోవా నిబంధన మందసం అక్కడనే ఉండెను. అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన పీనేహాసు ఆ దినముల్లో దానెదుట నిలిచివాడు, ఇశ్రాయేలు మరలా మా సహోదరుల బెన్యామీనులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా. యెహోవా వద్ద మందసం దగ్గర వారు విచారణ చేసి ఉన్నారు. And the children of the Israel inquired of the Lord. ఇది విచారణ చేయటానికి, నీకు ఆలోచన కౌన్సిల్ ఇవ్వటానికి సిద్ధపరచబడిన దేవుని యొక్క మందసం. And this is in order to give counsel and to inquire of the Lord. This is the ark of the Lord. బెన్యామీనులతో యుద్ధం చేయడానికి మేము పోవాలా వద్దా అనే మందసం దగ్గర వారు విచారణ చేసి ఉన్నారు. And they inquired of the Lord before the ark of the covenant, shall I go out to battle against the children యెహోవా of Benjamin? నిబంధన మందసం అక్కడ ఉన్నది. The ark of the Lord was before them. వారు దేవుని దగ్గరికి వెళ్లి విచారణ చేసినట్లుగా మనం గుర్తించుచున్నాము. We can see that they are going before to the Lord and they are inquiring of God. దేవుని వద్ద నువ్వు విచారించి చేసినట్లయితే దేవుని యొక్క ఆలోచన నీకు దొరుకుతాది. If you inquire of the Lord, then you will get the counsel from God. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఓ రోజు ఒక తల్లి తన కుమారుడికి వివాహం చేయడం కోసం దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉంది. One day one mother not to marry her son, she was praying. ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తా ఉంది. She was praying for many days. ఓ ఫోటో ఒకటి తెచ్చుకొని ఒక అమ్మాయి యొక్క ఫోటో పెట్టుకొని పక్కన పెట్టుకొని, ప్రభు ఈ సంబంధం వచ్చింది, మా అబ్బాయికి పెళ్లి చేయాలో వద్దా అని విచారణ చేస్తా ఉంది. She used to bring in photo and she used to keep the photo before her and she used to pray, Lord, should what is the counsel regarding this? దేవునికి స్తోత్రములు. Praise be to God. ఈ ఫోటో దేవుడే ఇలా చూపించాడు. And the Lord showed her the photo like this. తర్వాత ఇలా తిప్పేశాడు. And the Lord turned it immediately. ఇప్పుడు అక్కడ ఏం లేదు, ఖాళీ పేపర్ మాత్రమే కనపడుతుంది. And we can see that there was nothing, only empty paper. అంటే దాని అర్థం ఏంటి? What does it mean? ఈ పెళ్లి నువ్వు చేసుకోవద్దు, చేసుకున్నావు అంటే మీ అబ్బాయి నాశనం అయిపోతాడని. If you just don't do this marriage, if your son is going to marry this girl, he'll be destroyed. దేవుని వద్ద విచారణ చేసిన మనుషుడు నిశ్చయంగా దేవుడు వాళ్ళకి ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. And the people, those who are inquiring of the Lord, surely the Lord is going to bless them. దేవునికి స్తోత్రం. Praise be to God. పెంతెకోస్తు మిషన్ లో ఒక పాస్టర్ గారు ఉండేవారు, పేరు మాత్రం నాకు తెలియదు. In our Pentecostal mission, there was one pastor. ఎక్కడికన్నా వెళ్ళాలి, ఏదైనా చేయాలంటే మొట్టమొదటిగా ఆయనకి చేతికి ఒక అభిషేకం వస్తాదంట. Whenever if he wants to go to some place, he is to get the anointing in his hand. ఆ అభిషేకం వస్తేనే ఆయన ముందుకు వెళ్తాడు, కానీ అభిషేకం రాకపోతే ముందుకు వెళ్ళడు. If he gets the anointing in his hand, then only he will go forward, otherwise he won't. దేవునికి స్తోత్రం. Praise be to God. విచారణ చేస్తే దేవుడి నీకు కౌన్సిల్, దాని ఆలోచన నీకు బయలుపరుస్తాడు. When we inquire of the Lord will give counsel to thee. 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో In 2 Samuel 2nd chapter 2nd verse, దావీదు భక్తుడు కూడా దేవుని దగ్గర విచారణ చేయుచున్నాడు. even the godly man David is also inquiring of God. విచారణ చేయగా దేవుడు చెలవిచ్చిన దాన్ని బట్టి దావీదుని నడుచుకొని ఉన్నాడు. And as he inquired whatever the Lord commanded, he did so. ప్రభువా, యూదా పట్టణంలోనికి నేను పోవాలా వద్దా? Lord, shall I go to the cities of Judah? దావీదు విచారణ చేయగా And as the David inquired of the పోవచ్చని Lord, దేవుడు అతనికి సెలవిచ్చిన్నాడు. and the Lord said, he shall go. పోకూడదని దేవుడి సెలవిస్తే దావీదు ముందుకెళ్ళినట్లయితే ఆ కార్యం విజయవంతంగా మార్చబడదు. The Lord has said, you should not go up, then if he went, so you will not get the victory. నీకు ఆలోచన ఇవ్వటానికి దేవుని వద్ద దేవుని యొక్క తన ఆలోచనను సిద్ధపరచుకుని ఉన్నాడు. In order to give the counsel, the Lord has prepared a counsel for himself. దేవునికి స్తోత్రములు. Praise be to God. అందుకే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నడవలసిన మార్గమును నీకు బోధించెదను. So that I'll keep my purpose and I'll give counsel to thee, and whatever the way those are leaders, I will దేవుని యొక్క ఆలోచన ద్వారానే ఒక దేవుని యొక్క బిడ్డ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందగలడు. By the counsel of the Lord, a man can be increased in his spiritual దేవుని life. ఆలోచన ద్వారా శత్రువుని జయించగలుగుచున్నాం. By the counsel of the Lord, we can overcome the enemy. దేవునికి స్తోత్రములు. Praise be to God. అప్పుడు దేవుని యొక్క పిల్లలు శత్రువు చేతులు పడి ఉన్నట్లయితే, If the children of God are in the hands of the నేను enemy, ఇంకా శత్రువు చేతులు కనబడుచున్నాను. I'm seen in the hands of నేను ఇంకా enemy. వ్యాధిలో కనబడుచున్నాను. I'm seen in my నేను ఇంకా sickness. శాపములో కనబడుచున్నాను. I'm seen in my curse. అనేక ఘోర సంఘటనలలో కనబడుచున్నాను. The many terrible things I'm అలాగే instructed. నువ్వు ఈ రోజుల్లో జీవిస్తూ ఉన్నట్లయితే, If you are living like that, ఈ శత్రువు చేతుల్లో నుండి విడిపించడానికి దేవుడు శక్తి గలవాడు. the Lord is able to bring you out from the clutches of the enemies. 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో, 1 Samuel 4th chapter. 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చదువుచున్నాము. 1 Samuel 4th chapter 3rd verse we can read. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేళ్ల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షీలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకొని మన మధ్య నుంచి కొందము రండి, అది మన మధ్య నుండి ఎల్లా, అది మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించుననిరి.
మన యొక్క శత్రువు చేతిలో నుండి ఈ యొక్క మందసం రక్షించునని చెప్పుకొనుచున్నారు. And they said the ark of the Lord shall preserve us from the hand of our enemies. దేవునికి స్తోత్రములు. Praise be to God. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, Beloved child of God, ఈ రోజుల్లో మనం కూడా శత్రు చేతుల్లో కనబడుతూ ఉన్నట్లయితే దేవుని యొక్క మందసం ద్వారా నీవు విడిపించబడబోచున్నావు. even if you are also seen in the hands of the enemies through the ark of the Lord, he shall be delivered. శత్రువు పలు రీతిలుగా క్రియ చేస్తా The ఉంటాడు. enemies will be working in many ways. ఆ శత్రువుని యొక్క శక్తిని కుయుక్తిని పడగొట్టడానికి దేవుని యొక్క మందసానికి శక్తి ఉన్నది. In order to bring down the power of the enemies or the wiles of the enemies, the ark of the Lord has the power. పౌలు అంటున్నాడు, Paul says, సాతాను యొక్క కుయుక్తులను దాని తంత్రాన్ని మీరు ఎరిగి ఉన్నారు. and he had known the wiles of the Satan. సాతాను ఏం చేస్తది, ఎలా చేస్తది, ఎలాగ దేవుని బిడ్డలకు విరోధంగా క్రియ చేస్తది, అవి తంత్రాలను మనం ఎరిగి ఉన్నాం. We have known all the wiles and the wickedness of the Satan, how he will affect us. సాతాను యొక్క తంత్రాలను గుర్తించి మనం సాతాన్ని గద్దించినట్లయితే సాతాను మనల్ని విడిచిపెట్టి పారిపోతాది. If we identify the wiles of the Satan and if we just overcome it, surely Satan will flee away from us. దేవునికి స్తోత్రములు. Praise be to God. శత్రువు దగ్గర నుండి విడిపించడానికి దేవుని యొక్క శక్తి నీకు తోడై ఉన్నది. In order to deliver from us from the hands of the enemies, the power of God is with us. అంత మాత్రమే కాదు, Not only this, నిన్ను బలహీనపరిచి నీకు విరోధంగా క్రియ చేసిన యొక్క శత్రువుకు దేవుడు పనిష్మెంట్ కూడా ఇస్తాడు. even the Lord is giving a punishment to the enemy that is weakening you in your spiritual life. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చదువుచున్నాము. In the 1 Samuel 5వ అధ్యాయం 6వ వచనంలో 5th chapter 6th verse, ఫిలిష్తీయులు ఎప్పుడు చూసినా ఇశ్రాయేలుకు విరోధంగా క్రియ చేయుచున్నారు. ఫిలిష్తీయులు దేవుని మందసం పట్టుకొని ఎబెనేజర్ నుండి అష్డోదుకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. దేవునికి స్తోత్రములు. praise be to God. ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని పట్టుకొని ఎబెనేజర్ నుండి అష్డోదుకు తీసుకొని వచ్చినారు. And the Philistines took the ark of God and brought it from the Ebenezer unto Ashdod. ఇప్పుడు మందసం ఎవరి చేతుల్లో ఉంది? Now unto the whose hand the ark of God is ఇశ్రాయేలు there. ప్రజల యొక్క చేతుల్లో నుండి ఫిలిష్తీయుల యొక్క మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయారు. From the hands of the children of Israel, the Philistines took it away. శత్రువు యొక్క చేతులు దేవుడు ఎన్నడూ ఉండడు. The Lord will not be in the hands of the enemies. ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని పట్టుకొని దాగోను గుడిలో ఉంచినారు. And the Philistines took the ark of the Lord and brought it to the house of Dagon. మరుసటి రోజు ఉదయాన్నే చూసినట్లయితే When they arose up early in the morning and saw, అష్టాదు వారు ఆ ఊరిలో ఉన్నవారు ప్రాతకాలాన్ని లేచి దాగోను గుడిలో ఉంచబడిన మందసాన్ని చూడగా, and when they of Ashdod arose early on the morrow, ఆ మందసం యొక్క ఎదుట దాగోను గుడిలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ బోర్లబడి ఉన్నాయి. behold, Dagon was fell upon the face of to the earth before the ark of the Lord. కనుక వారు దాగోనులో లేవనెత్తి వాటి యొక్క స్థానాన్ని మరలా స్థాపించినారు. And they took Dagon and set him in his place again. అంత మాత్రమే కాదు, Not only this, ఫిలిష్తీయులు పట్టుకుని వెళ్ళినందుకు శిక్షగా because the Philistines took it away not for the punishment, అష్టాదులో ఉన్న వారందరికీ కూడాను దేవుడు రోగంతో గడ్డలతో మొత్తినట్లుగా మనం గుర్తించుచున్నాము. we can see the children of the Ashdod were affected with the emerods. మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనములో వారికి దేవుడు ఇచ్చిన పనిష్మెంట్ గురించి వ్రాయబడి ఉన్నది. We can see the punishment given to the children of the Ashdod in the 5th chapter 6th దేవుని verse. మందసం నీతో కూడా ఉన్నట్లయితే If the ark of the Lord is with you, శత్రువు పైన నీకు జయం, he'll give the victory over ఈ enemies. శత్రువుకైతే పనిష్మెంట్. He's given the punishment to your enemies also. దేవునికి స్తోత్రములు. Praise be to God. అందుకే దావీదు ఏం చేశాడు? That's what the David did. మందసమును మొదటి నుంచి గమనించుకుంటా వచ్చి ఉన్నాడు. He was observing the ark of the Lord from beginning onwards. ఓబేదెదోము ఇంటిలో ఉన్నప్పుడు మందసం ఎలాగా ఆశీర్వదింపబడి ఉన్నాడో అతని కుటుంబాన్ని గురించి విచారించి ఉన్నాడు. He inquired how Obed-Edom was blessed when he kept the ark of the Lord in his ఇశ్రాయేలు house. ప్రజల పక్షంగా ఉండి మందసం ఎలాగా జయమిచ్చినదో దావీదు గుర్తించి ఉన్నాడు. He was able to identify how the ark of the Lord is given to the victory to the children అందుకే of భక్తుడైన Israel. దావీదు ఎలాగైనా సరే ఆర్భాటముతో సంగీత గీతములతో కీర్తనలతో తన ఇంటికి తీసుకెళ్లాలని కోరుచున్నాడు. And the godly man David wants to take this ark of the Lord with the songs and the psaltery to his house. మొదటి దిన వృత్తాంతములు 16వ అధ్యాయం మొదటి వచనములో దావీదు తన ఇంటికి మందసాన్ని తీసుకెళ్లాలని ఆలోచన వచ్చినట్లుగా గుర్తించుచున్నాము. We can see in the 1 Chronicles 16th chapter 1st verse, how to take the ark of the Lord. 16వ అధ్యాయం మొదటి వచనంలోను మొదటి దిన వృత్తాంతములు 15వ అధ్యాయం మొదటి వచనంలోను గుర్తించుచున్నాం. We can see in the 1 Chronicles 15th chapter 1st verse. దావీదు తన కొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను. దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఇప్పుడైతే దావీదు తన ఇంటిలో స్థలాన్ని సిద్ధపరచుకొని మందసాన్ని తీసుకెళ్లాలని కోరుచున్నాడు. David prepared a place for the ark of the Lord and he was to take it away. ఎలాగ తీసుకెళ్లాలి? How he wants to take it? మనం ఇంతకు ముందు చూసాం, మందసమును మోయడానికి 2 మోతకర్రలను దేవుడు ఉంచి ఉన్నాడు. And we have already read that in order to carry this ark of the Lord we need 2 staves. ఇప్పుడు మనం మోతకర్రలతో మోయవలసినటువంటి అక్కర లేదు. There is no need to carry with the 2 staves. మొదటి దిన వృత్తాంతములో 35వ అధ్యాయము 3వ వచనములో గుర్తించుచున్నాము. In 1 Chronicles 35th chapter 3rd verse, ఇశ్రాయేలుకందరికీ బోధ చేయవారని యెహోవాకు ప్రతిష్ఠితులైనటువంటి లేవీయులకు ఇలాగ ఆజ్ఞయించెను.
The 2 Chronicles 35th chapter 3rd verse. పరిశుద్ధమైన మందసమును మీరికి భుజముల మీద మోయకూడదు. And they shall not carry it upon your shoulders. ఇశ్రాయేలు రాజైన దావీదు కుమారుడు సొలొమోను కట్టించు మందిరములో దాన్ని ఉంచమని దేవుడు సెలవిచ్చినాడు. And put it to the temple, the holy ark in the house which the Solomon has built. మందసమును భుజముల మీద మోయవలసిన అక్కరలేదు. There is no need to carry the carry upon దాన్ని your shoulders. దేవుని యొక్క మందిరంలో ప్రతిష్ఠించమని కోరుచున్నాడు. And the Lord is asking to consecrate in the house of the Lord. 2 దినవృత్తాంతములు 35వ అధ్యాయము 3వ వచనంలో In the 2 Chronicles 35th chapter 3rd verse. భుజముల మీద మందసమును మోయకుండా ఆలయములో ప్రతిష్ఠించమని కోరుచున్నారు. Thou shalt not be a burden on your shoulders, and you shall put it in the house of the Lord. దేవుని బిడ్డలారని Beloved child of ఈ God. రోజుల్లో దేవుని ఆలయము దేవుని యొక్క ఇల్లుగా మనం కనబడుచున్నాము. We can see the house of the Lord as the house of God. మనమే మన యొక్క దేహమే దేవునికి ఆలయమై ఉన్నది. Our body is a temple of God. ఈ రోజుల్లో ఈ యొక్క ఆలయములో దేవుని యొక్క మందసాన్ని ప్రతిష్ఠించాలి. In this body we should consecrate this holy temple. మన్నాగల బంగారు పాత్ర And the golden pot having manna. 2 నిబంధన పలకలు 2 tables of the covenant. చిగురించిన అహరోని యొక్క చేతి కర్ర. And the Aaron's rod that has been budded. మన యొక్క మనసులో మన యొక్క హృదయంలో వాటి మూడిటిని మనం కనిపెట్టాలి. We should keep these 3 things in our mind and in our hearts. ప్రతిరోజు కుమ్మరింపబడుతున్న దేవుని యొక్క కృప, The grace of God which is poured every day. ప్రకటనతో కూడిన దేవుని యొక్క వాక్యము, The word of God filled with the revelations. హృదయమందు రాయబడిన దేవుని యొక్క ఉపదేశము, The doctrine of God that is written in our hearts. చిగురించిన అహరోని యొక్క చేతి కర్ర రూపాంతరపరచబడతామనే నిరీక్షణ గల జీవితం. It is having a hope that the Aaron's bud shall surely be మన యొక్క transformed. హృదయంలో భద్రపరచుకున్నట్లయితే దేవుని యొక్క మందసమును దేవుడు మనలో స్థిరపరచుకోరుచున్నాడు. If you present your hearts, the Lord wants to establish the ark of the Lord in your ఈ hearts. ఉదయ కాలంలో In this morning time, మనం కూడా దేవుని యొక్క మందసాన్ని మనందరికి తీసుకెళ్లాలని కోరుచున్నాము. we want to take the ark of the Lord to your house. మనమే ఆ యొక్క మందసముగా దేవుడు మారాలని కోరుచున్నాడు. The Lord desires us that we should be made as the ark of the మందసం Lord. నీతో కూడా ఉన్నట్లయితే, If the ark of the Lord is with దేవుని you, శక్తి నీతో కూడా ఉన్నట్లయితే, the power of the Lord is with you, అనేక ఆశీర్వాదాలను పొందగోరుచున్నావు. you are able to receive many blessings. ఉదయ కాలములో In this morning మా time, ఇంటికి మందసం తీసుకెళ్ళాలి. I want to take this to my house. ఆ మందసాన్ని నా హృదయంలో నేను స్థిరపరచాలని కోరుచున్నాను. I want to establish the ark of the Lord in my heart. అలాగా నిర్ణయించుకున్న దేవుని యొక్క బిడ్డలందరూ కూడా 2 నిమిషాలు దేవునికి సమర్పించండి. The child of God, those who decided, please submit yourself for 2 minutes to the Lord. ఎక్కడ మందసం ఉన్నదో Where there is the ark of the Lord, అక్కడ జయం ఉన్నది. there is a victory. ఆ మందసము క్రీస్తు యొక్క రాకడలో కొనుపోబడే అనుభవాన్ని కూడా చూపిస్తున్నది. The ark of the Lord shows the experience of being caught up at the coming of the Christ. క్రీస్తు యొక్క రాకడలో మనం కొనుపోబడినట్లుగా 2 మోతకర్రలు దేవుడు మనకు అనుగ్రహించినాడు. So that we may be caught up at the coming of the Lord has given the 2 staves to us. అదే దేవుడు నీకు ఇచ్చిన 2 ఆజ్ఞలు. These are the 2 commandments what the Lord has given to you. నిన్ను నీవు ప్రేమించుకునుము, నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము. Love yourself and love the Lord your God. నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము. Love yourself as thy neighbor. ఒకటి నువ్వు దేవుని ప్రేమించాలి. First you should love God. రెండోది నీ పొరుగువానిని ప్రేమించాలి. Second you should love your neighbor. నీ పొరుగువారితో నిన్ను వలె నీవు కూడా ప్రేమించాలి. And you should love your neighbor as ఆ thyself. 2 మోతకర్రలు నీలో ఉన్నట్లయితే, If you are having the 2 యేసు వచ్చినప్పుడు ఆయన రాకడలో మనం కొనుపోబడుచున్నాము. when Jesus comes, you are all going to caught up with him. ఎక్కడ మందసం ఉన్నదో Where there is the ark of the అక్కడ Lord, శత్రువు పారిపోతున్నాడు. the enemies are being ఎక్కడ scattered. మందసం ఉన్నదో Where the ark of the ఎవరు Lord, శత్రువు చేతులు కనబడుచున్నారు, those who see the hands of the enemies, వారిని దేవుడు ఇడిపించడానికి శక్తి గలవాడుగా కనబడుచున్నాడు. the Lord is seen as able to deliver them from the ఈ hands యొక్క of ఉదయ them. కాలములో In this morning నీ time, వ్యాధిలో, in your నీ sickness, శక్తిలో, in your నీ weakness, బలహీనతలో in your weakness, దేవుడు నిన్ను విడిపించాలని కోరుచున్నాడు. the Lord wants to deliver you. ఎక్కడ నీకు ఆశీర్వాదం లేదు, Wherever there is no blessings for you, ఆశీర్వాదాన్ని కలుగజేయడం కోసమే you know, to bring the blessings, దేవుడు మందసాన్ని నీళ్లు స్థాపించాలని కోరుచున్నాడు. the Lord wants to bring he wants to establish the ark of the Lord. ఎక్కడ దేవుడి మందసాన్ని స్థిరపరచుకోరుచున్నాడు, Where the Lord wants to establish the ark of the Lord, నీ హృదయములో, in your నీ hearts, మనసులో, in your minds, నీ శరీరమైన ఆలయములో. in your body, there is a temple of God. ఉదయ కాలంలో ఎంతమంది మందసాన్ని మోసుకొని వెళ్లాలని కోరుచున్నారు? How many of you want to carry this ark of the Lord? అగ్ని శోధనలో ఉన్న వారికి విడుదల, Those who are in the fiery trials, వ్యాధిలో deliverance. ఉన్న వారికి విడుదల, Those in the bondage, శత్రు deliverance. శక్తులలో ఉన్న వారికి విడుదల. Those in the power of the enemy is deliverance. మందసం ఎక్కడైతే ఉందో జయం ఎక్కడుంది. Where the ark of the Lord is, there is a victory. అందరూ దేవుని సమర్పించండి, So submit to the Lord. అప్పగించండి, అప్పగించండి. Submit to God. ప్రభువా, మందసం మా ఇంటికి కూడా తీసుకుని వెళ్ళాలని కోరుచున్నాను. Lord, I want to take the ark of the Lord to my house ఈ also. మందసం నాకు దయచేయము. Give thy grace. ఈ మందసం నాతో ఉన్నట్లయితే జయమే. The ark of the Lord is with me. There is a victory for me. ఎంతమందికి మందసం కావాలి? How many of you want the ark of the Lord? ఎంతమంది మందసం తీసుకెళ్ళాలని కోరుచున్నారు? If you take the ark of the అందరూ Lord, దేవునికి అప్పగించండి. submit to God. సర్వలోకానాథుని మందసం యోర్దాను ఏకరాశిగా నిల్పెను. సర్వలోకానాథుని మందసం యోర్దాను ఏక
ఏకరాశిగా నిల్పెను. పరిశోధనలు నింద అవమానములో క్రీస్తులో అత్యధిక జయమిచ్చెను. శోధనలు నింద అవమానములో క్రీస్తులో అత్యధిక జయమిచ్చెను. యెహోవా బలమైన మందసంతో మా మధ్య దిగిరమ్ము నీ మహిమతో. యెహోవా బలమైన మందసంతో నా మధ్య దిగిరమ్ము నీ మహిమతో. శత్రు సైన్యమిక చెదిరిపోవును. సురుడైన యేసు ముందు వెళ్ళును. శత్రు సైన్యమిక చెదిరిపోవును. సురుడైన యేసు ముందు వెళ్ళును. యెహోవా బలమైన మందసంతో మా మధ్య దిగిరమ్ము నీ మహిమతో. యెహోవా బలమైన మందసంతో మా మధ్య దిగిరమ్ము నీ మహిమతో. శత్రు సైన్యమిక చెదిరిపోవును. సూర్యుడైన యేసు ముందు వెళ్ళును. సైన్యమిక చెదిరిపోవును. శూరుడైన యేసు ముందు వెళ్ళును. శత్రు 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 సైన్యమిక చెదిరిపోవును. శూరుడైన యేసు ముందు వెళ్ళును. హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోకనాథుని మందసం శబ్దాను ఏకరాశిగా నిల్పెను. సర్వలోకనాథుని మందసం యోధాను ఏకరాశిగా నిల్పెను. పరిశోధనలు నింద అవమానములో క్రీస్తులో అత్యధిక జయమిచ్చెను. పరిశోధనలు నింద అవమానములో క్రీస్తులో అత్యధిక జయమిచ్చెను. సర్వలోకనాథుని మందసం యోధాను ఏకరాశిగా నిల్పెను. సర్వలోకనాథుని మందసం యోధాను ఏకరాశిగా నిల్పెను. పరిశోధనలు నిందలు అవమానములో క్రీస్తులో అత్యధిక జయమిచ్చెను. పరిశోధనలు నిందలు అవమానంలో 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 క్రీస్తులో అత్యధిక జయమిచ్చెను. దేవుని యొక్క మందసం ఎక్కడైతే ఉంచబడుతుందో అక్కడంతా జయం అనుగ్రహించబడుతున్నది. Wherever the ark of the Lord is being kept, there will be getting the victory. ఈ యొక్క ఉదయ కాలములో విన్న వాక్యమును బట్టి According to this morning, as we have heard the word of God, మాంసికమైన శరీరంలో ఉన్న నిన్ను మేలిమి బంగారం రేకుతో దేవుడు పొదిగించి కప్పి ఉన్నాడు. and those who are in the fleshly body, the Lord has covered you with the pure gold. విశ్వాసం మీదను అతి పరిశుద్ధమైన విశ్వాసం మీదను ప్రభు మనల్ని కట్టి లేపుచున్నాడు. Upon this faith and the most holy faith, the Lord is building us up. మందసం అనగా మానవుడు దేవుడు కలుసుకునే ప్రదేశంగా మనం చూచుచున్నాం. We can see ark of the Lord where is the man and the Lord God is our joy. దేవుడు మనుషునితో మాట్లాడుచున్నాడు, మనుషుడు దేవునితో మాట్లాడుచున్నాడు. Man is speaking with God and the God is speaking to man. అన్ని భాషలతో మాట్లాడేవారు మనుషులతో మాట్లాడట్లేదు, దేవునితో మాట్లాడుచున్నారు. He that speaketh in unknown tongues is not speaking with men but with God. మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామములో కట్టబడుచున్నాము. We have been built upon the name of the Father, Son and the Holy Ghost. మనమే దేవుని మందసంగా మారాలని దేవుడు కోరుచున్నాడు. The Lord desires us that we should be made as the ark of the Lord. మనము మందసంగా మారినట్లయితే If we turned into the ark of ఆశీర్వాదములను God, స్వతంత్రించుకొనుచున్నాము. we'll be inheriting the blessings of God. శత్రువుకి మీదట నీకుండడు. Enemies will not be
be seen anymore. శోధన నీకుండదు, Trials will not be seen. అగ్ని శోధన నీకుండదు, Fiery trials will not be there. బలహీనతలు నీకుండవు. Weaknesses will not be ఏ there. సాతానుడి విరోధంగా క్రియ చేయలేడు. No Satan can work against you. నీ ఇంటిలో ఉన్న శాపం కొట్టివేయబడతాది, All the curses will be removed from your house. ఆశీర్వాదాలు కలుగుతాయి. You will get the blessings. యేసు మన మధ్యలో ఉన్నాడు. Jesus is in our యేసు midst. యొక్క ఆత్మ మన మధ్యలో ఉన్నది. The Spirit of Jesus is in our మన midst. యేసే మనకు మందసం. Our Jesus is the ark. ఆ మందసమే దేవుని యొక్క శక్తి. The ark of the Lord is the strength. నువ్వు దేవుని యొక్క శక్తిని పొందినట్లయితే This is the power of God. ఆ శక్తి ద్వారా సాతాను కోట గోడలను దేవుడు By పడగొట్టుచున్నాడు. the power of God, you are able to bring down the walls of the enemies. దేవుని యొక్క మందసం మనకు ముందుగా బయలుదేరి వెళ్ళినట్లయితే The ark of the Lord is going before us. శత్రు శక్తులను క్రింద పడగొడతాది. We will be able to bring down the enemies. ఎరుకో కోట గోడలను పడగొడతాది. The walls of Jericho will be brought down. శాపమును పడగొడతాది. Brought down all things. వ్యాధిని పడగొడతాది. Bring down the sickness. ఈ శత్రువుకు శిక్షణ కలుగజేస్తాది. Give punishment to your enemies. నీకు జయమని గిరిస్తాది. Give victory to you. దేవుని మందసం నీతో కూడా ఉన్నట్లయితే If you are under the ark of the Lord, నీ ఇంటిలో పిల్లలు ఆశీర్వదింపడతారు. the children will be blessed in the house. కుటుంబం ఆశీర్వదింపడతాది. Family will be blessed. చేతులు ఆశీర్వదింపడతాయి. The work of your hands will be blessed. దేవుని మందసం మన మధ్యలో క్రియ చేయబడుతున్నది. The ark of the Lord is working in our midst. సీయోను నుండి పెంపు రాజదండం శత్రులపై అధికారం చేయును, సిక్కు నుండి పంపు ప్రాటదండం. శత్రులపై అధికారం చేయును, జై యేసుతో జయం పొందినం. మహిమతో సింహాసనమిష్టించి, జై యేసుతో జయం పొందినం. మహిమతో సింహాసనమిష్టించెదం. సియోను నుండి పెంపు రాజదండం. శత్రులపై అధికారం చేయును, సియోను నుండి పెంపు రాజదండం శత్రులపై అధికారం చేయును, సియోను నుండి పంపు రాజదండం. 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 శత్రులపై అధికారం చేయును. ఓబేదేదే మీ ఇంటిలో ఉన్న మందసం ద్వారా 3 నెలల్లో 90 రోజుల్లో ఆశీర్వాదం పొందడం అందరూ కళ్ళారా చూసి ఉన్నారు. దేవుడు నీతో కూడా ఉన్నట్లయితే, మందసం యొక్క శక్తి బలము నీతో కూడా ఉన్నట్లయితే, నీ ఇంటిలో ఎక్కడెక్కడ శాపాలు ఉన్నాయో ప్రభు వాటిని కొట్టివేయుచున్నాడు. మందసం ద్వారా మనకు జయం అనుగ్రహించబడుచున్నదే. మందసం ద్వారా మనకు జయం అనుగ్రహించబడుచున్నదే. శాపము ఆశీర్వాదకరంగా మార్చబడుచున్నదే. ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చేటువంటి యేసు మనతో కూడా ఉన్నందుకే స్తోత్రం చెల్లించదము. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. స్తుతి ఘనత మహిమ దేవునికే చెల్లించి స్తోత్రం చెల్లించదము. స్తోత్రం. హల్లెలూయా. ప్రేమగల దేవా, ఈ యొక్క మధ్యాహ్న సమయం కొరకై స్తోత్రం తండ్రి. వాగ్దాన ప్రకారం మీరు మా మధ్యలో వచ్చి ప్రభా జరిగిన ఈ యొక్క పరిశుద్ధ ఆరాధన ఆశీర్వదించి నడిపించినందుకే స్తోత్రం ప్రభా. ఈ మాసమందయ్య ప్రభా మీరు మమ్మలను కాపాడి ఈ నెల యొక్క చివరి పునరుద్ధాన కూటంలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుటకి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రం తండ్రి. పాటలను ఆశీర్వదించి అభిషేకం ద్వారా మీరు మమ్మలను బలపరిచినందుకే స్తోత్రం. లేపిన సాక్ష్యముల కొరకు స్తోత్రం. పరలోక రాజ్యం ఉండి ప్రభా అభిషేకమైన వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రం తండ్రి. ప్రభా దేవుని యొక్క వాక్యం వినిన మేమందరూ కూడా ప్రభా నిబంధన మందసముగా కనబడ్డకు ప్రభా మీ కృప దయచేయమని వేడుకొనుచున్నాం ప్రభా. ఏకదే కాలంలో నిబంధన దేవుని యొక్క మందసమును గురించి ప్రభా అనేక సత్యములను ప్రభా మీరు మాట్లాడినందుకే ఈ స్తోత్రం తండ్రి. ఆ యొక్క దేవుని యొక్క మందసము ఆ యొక్క తుమ్మకరతో చేయబడినట్లుగాను, ఆ యొక్క తుమ్మకర అనగా ముళ్ళుతో నిండి ఉన్న ఒక చెట్టు అని ప్రభా మీరు బయలుపరిచినందుకు స్తోత్రం ప్రభా. మాంసమైన స్వభావమును ఆ యొక్క తుమ్మ చెట్టు బయలుపరిచినట్లుగా ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు. అదే విధముగా ప్రభా ఒక కాలం
కాలంలో దేవునికి దూరస్తులుగా ప్రభా ఇతరులకు అభ్యంతరంగా ఉన్న మమ్ములను ప్రభా, ఎవరికి ప్రయోజనం లేని మమ్ములను ప్రభా మీరు మమ్మలను వెనక్కి వచ్చి రక్షించి ప్రభా దేవా ఈ దినంలో దేవుని యొక్క మందసముగా మీరు మమ్మలను మార్చినందుకు ఈ స్తోత్రం తండ్రి. ప్రభా యొక్క తుమ్మకర కనపడకుండా దాని మీద మేలి బంగారమును పొదిగించినట్లుగా అందువలన ఆ యొక్క కర కనపడదని ప్రభా మీరు మాట్లాడిన విధముగా ఈ యొక్క దినంలో మమ్ములను కూడా ప్రభా ఆ యొక్క మేలి బంగారమైన దేవుని యొక్క విశ్వాసంతో క్రీస్తు యొక్క మనసుతో ప్రభా దేవా మీరు మమ్మలను కప్పి ఈ దినంలో ప్రభా దేవుని యొక్క మందసముగా మీరు మమ్మలను మార్చినందుకే ఈ స్తోత్రం తండ్రి. నిబంధన మందసం ఎక్కడ ఉండునో అక్కడ గొప్ప ఆశీర్వాదం ఉండును అని ప్రభా ఉదయ కాలంలో మీరు బయలుపరిచున్నారు. ఆ యొక్క మందసములో మన్నా ఉంచబడిన బంగార పాత్రను నిబంధన పలకను అహరోను యొక్క చిగురించిన కర్రను ఉన్నట్లుగా ప్రభా మీరు మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. ఆ యొక్క వాక్య ప్రకారముగా ప్రభా మన్నా అయిన దేవుని యొక్క వాక్యం ద్వారా మేము అనుదినము బలపరచబడి దేవుని యొక్క ప్రకటనను పొంది క్రీస్తు యొక్క మనసును ధరించుకొని జీవించడానికి కృప దయచండి ప్రభా. అహరోను యొక్క చిగురించిన ఆ యొక్క కరవలే దేవుని యొక్క సన్నిధానంలో ప్రభా మేము ఉండి ప్రభా ప్రభు దినమున రూపాంతరం పొందుటకి ప్రభా మీరు కృప దయచేమని కొనిచున్నాం ప్రభా. గొప్ప విశ్వాసమును నిరీక్షణను ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రం తండ్రి. మేమందరూ నిబంధన మందసముగా మార్చబడి ఒక దినంలో దేవునితో వచ్చి ప్రభా యుగా మీతో జీవించటకు ప్రభా మీ కృప దయచండి. ఆ యొక్క నిబంధన మందసం ఉండిన స్థలములో జయం ఉండునని శత్రు శక్తులు అన్ని కూడా ఏది కూడా క్రియ చెయ్యదని ప్రభా మీరు మాట్లాడిన విధముగా ఎల్లప్పుడు కూడా ప్రభా దేవునితో జీవించి దేవుని యొక్క సన్నిధానమును కాపాడుకొనుటకు కృప దయచండి ప్రభా. సాక్షి మందసంలో నా యొక్క వస్తువులన్నీ కూడా అభిషేకం పడిన విధముగా ఎల్లప్పుడు కూడా ప్రభా దేవుని యొక్క అభిషేకమును పొందుకొని ప్రభా దేవునిలో జీవించి దేవుని కొరకు ప్రభా మీ యొక్క మహిమగల రాకల్లో ఎత్తపడక కృప దయచండి. ఈ యొక్క ఉదయ కాలంలో విన్న వాక్యముకు మమ్మల్ని సమర్పిస్తున్నాం ప్రభా. దావీదు యొక్క నిబంధన మందసమును తన యొక్క ఇంటికి తీసుకుని వచ్చేటಕ್ಕೆ కోరిన విధముగా ఈ యొక్క ఉదయ కాలంలో ప్రభా మేము కూడా ప్రభా నిబంధన మందసముగా మార్చబడి మా యొక్క శరీరాత్మ ప్రాణమును ప్రభా మీకు సమర్పిస్తున్నాం ప్రభా. ప్రభు రాకడలో మీ వలె మార్చబడ్డకి కృప దయచండి. ఈ కూటమిని ఆశీర్వదించి నడిపించినందుకే స్తోత్రం. తీసుకొని వచ్చిన దేవుని జనులు అందరి కొరకే స్తోత్రం ప్రభా. ఇంకను రాత్రి జరగబోచిన నలాఖరు కూటమిని కూడా ప్రభా ఆశీర్వదించి నడిపించండి. మీ యొక్క గస్తంలో తగ్గించుకొని సమర్పిస్తున్నాము. పరిశుద్ధపరిచి రాకడ కొరకే సిద్ధపరచమని యేసు ప్రభు నామములో అడుగుచున్నాం తండ్రి. పరిశుద్ధుడా మీ దివ్య సన్నిధానమునకు వేలాది స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఈ మాసం ప్రారంభం నుండి ఈ యొక్క చివరి దినం వరకు ప్రభా మీ కృప రెక్కల కింద మీ మందసం యొక్క నీడలో మమ్మల్ని అందరినీ కాపాడిన దయ కొరకు స్తోత్రములు. ఈ యొక్క మాసంలో మీరు మాకు ఇచ్చిన కన్వెన్షన్ కొరకు స్తోత్రాలు చెల్లించుచున్నాం. కన్వెన్షన్ జయకరంగా ఆశీర్వాదకరంగా మార్చి ఉన్నారు ప్రభా. ఈ యొక్క మాసంలో ఏ దేవుని బిడ్డకు ఏ కీడు ఏ అపాయం రాకుండా ఈనాటి వరకు ప్రభా మీరే భద్రపరిచి ఉన్నారు. ఈ యొక్క ఉదయకాలంలో మేము ధ్యానించుకున్న వాక్యమును బట్టి మాకు ముందుగా మీ మందసం బయలుదేరి వెళ్ళి ప్రతి కార్యంలో మాకు జయమని గురించి పెట్టినందుకే స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీ చేతికి సమర్పిస్తున్నాం. మీ ద్వారా కాపాడబడి మందసంగా మార్చబడి మీరు వచ్చినప్పుడు మీరు ఆకడలో కనబడే కృప ప్రతి ఒక్క దేవుని బిడ్డకు దయచేయమని ప్రార్థించుచున్నాం తండ్రి. ఉదయకాలంలో మాతో కూడా ఉన్నందుకు స్తోత్రం. ఈ రాత్రి జరిగే మా సేవలు కూటానికి దేవుని పిల్లలందరూ వచ్చి ఆశ్రదింపడినట్లుగా సహాయం చేయి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము క్రీస్తు రాకడ వరకు మందసంతో పాటు మనకు సదాకాలం తోడేయండినుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యూత్ మీటింగ్